ఫర్ ఇంట్రొడ్యూసింగ్ మీ. మై డియర్ ఫ్రెండ్స్, సార్ ఆల్రెడీ అడిగేశారండి నా క్వశ్చన్. ఆల్రెడీ ఒకటే సార్ అయితే తస్కరించేశారు నా దగ్గర నుండి. అంటే ఇప్పుడు నేను కొత్తగా అడగాలి ఇప్పుడు కదా. సో ట్రైనర్స్ కి మార్కెటింగ్ ఎందుకు అని అడుగుతున్నారు కదా. మార్కెటింగ్ కానీ సేల్స్ కానీ, అసలు సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఏది ఫస్ట్ వస్తుందండి? మార్కెటింగ్ ఫస్ట్ వస్తుందా, సేల్స్ ఫస్ట్ వస్తుందా? మార్కెటింగ్ సార్. మార్కెటింగ్ సార్. ఓకే. సో శ్రీను సార్ మార్కెటింగ్ అంటున్నారు ఫస్ట్. ఇంకా ఎవరైనా, ఎవరైనా సేల్స్ ఫస్ట్ వస్తుంది? సేల్స్ ఉంటేనే ఎవరు మనం చెప్తున్నారు? శ్రీకాంత్ సార్ చెప్పారు. నర్సరీ మ్యామ్ మళ్ళీ చెప్పండి ఒకసారి. సేల్స్ సార్. ఫస్ట్ సేల్స్ సార్. సేల్స్ ఫస్ట్ వస్తుంది. సేల్స్ గుడ్. ఉంటేనే మళ్ళీ మనం మార్కెటింగ్ కోసం ప్రయత్నిస్తాం కదా సార్. ఎస్ మ్యామ్. నేను ఏది తప్పు అనట్లేదు. నేను జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై ఒపీనియన్స్ అండ్ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ యూ బై టేకింగ్ యువర్ ఒపీనియన్స్. మ్యూచువల్గా మన నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ అసలు ఏం జరుగుతుంది ఎంటైర్ వరల్డ్లో, ఏం జరగాలన్నా, ఏది కావాలి అన్నా, మనం ఏం చేస్తున్నా సరే కానీ దాంట్లో ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ సేల్స్ స్ట్రాటజీ కానీ 100కి 200% ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుందండి. ఇది సేల్ అనేది ఓన్లీ మీరు ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ఏంటంటే, సేల్ అనేది ఓన్లీ డబ్బు రూపేణా మాత్రం మనకి ఎక్స్చేంజ్ అవుతుంది అనుకోవద్దు. ఓకే. సో సేల్ అనేది ఎన్ని రకాలుగా అవుతుందో కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెషన్లోకి వెళ్ళబోయే ముందు మనందరికి ఇంత చక్కని అవకాశం ఇచ్చిన గురువు గారు గంపనేశ్వర సారికి పాదాబంధాలు తెలుపుకుంటూ, అదే రకంగా మనకి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్స్ ద్వారా ఇంత చక్కని నాలెడ్జ్ని, ఇంత క్వాలిటీ టైంని మనకి స్పెండ్ చేస్తూ మనల్ని కూడా ఒక ప్లాట్ఫామ్ మీద నడిపిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా జరుగుతున్న ట్రైనర్ వర్క్ షాప్ ఎంటైర్ టీమ్కి, మరి ముఖ్యంగా సుధీర్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు మీ. ఓకే, వండర్ఫుల్ అండి. మంచి ఎనర్జెటిక్గా అయితే కనిపిస్తున్నారు. ఇదే ఎనర్జీని మీరు త్రూ అవుట్ ద సెషన్ నాకు కావాలి. ఓకే. సో మనకి ఇందులో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, నా పీపీటీ పనిచేయట్లేదు ఇప్పుడు. పీపీటీ మొబైల్లో ఓపెన్ అవుతుంది, అది కూడా గందరగోళంగా కనిపిస్తుంది, కానీ దాంతో మనకు పనిలే. ఓకే, అంతా మనకి ఇక్కడ ఉంది. ఈరోజు మీ ఆన్సర్స్ తీసుకుంటూ మనందరం ఒక్కటే. ఐఎమ్ సో సారీ అండి, ఒక 4 days నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. ఓకే. సో ఒకటే ఛానల్లో వెళ్ళేటట్లుగా నేను రెగ్యులర్గా చెప్పే సెషన్స్లో ఏవైతే షేర్ చేస్తానో అటువంటి దాన్ని ఒకటి ఈరోజు ఫస్ట్ టైం మన ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ మీద నేను షేర్ చేయబోతున్నాను. సో దాని ద్వారా ఏదైతే చెప్పబోతున్నానో అది మాత్రమే మనం మూవ్ చేసుకుంటూ వెళ్దాం. అందరు రెడీనా? రెడీనా మేడం? సౌమ్య మేడం థమ్స్అప్. నాకు 2000 చూపించాలి, నాకు ఒక్కటి కాదు. మీ చేతిలో పెన్ను ఉన్నా నా ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్ చక్రపాణి సార్, మల్లేష్ సార్, లక్ష్మీనారాయణ సార్, థ్యాంక్ యూ త్రినాథ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే ఆ ఎనర్జీయే నాకు కావాలి అసలు. ఓకే అండి. ఓకే. సో మై డియర్ ఫ్రెండ్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్లో మొట్టమొదటి వచ్చేది మార్కెటింగే ఫస్ట్ వస్తుందండి. మార్కెటింగ్ జరగక ముందు కూడా ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. యాక్చువల్గా మార్కెటింగ్ సేల్స్కి డిఫరెన్స్ తెలిసిన తర్వాత మనకి ఈ ఈ అంటే ఈ కన్ఫ్యూజన్ అయితే ఉండదు. ఎంతమంది మనలో బిజినెస్లో ఉన్నారు ఆల్రెడీ? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ దేర్ ఇన్ బిజినెస్? బద్రీనాథ్ సార్ ఒక్కసారి మీరు అలా జస్ట్ థమ్స్అప్ చూపించండి, నేను ఒకసారి అలా విజువల్గా నేను ఒకసారి చెక్ చేసుకుంటాను. సత్యరాజ్ సార్ ఉన్నారు, భూపతి గారు ఉన్నారు, చక్రపాణి సార్ ఉన్నారు, బద్రీనాథ్ సార్ ఉన్నారు, ఇంకా మల్లేష్ గారు ఉన్నారు, గుడ్. శ్రీకాంత్ సార్ ఉన్నారు, సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయినట్టుంది. సురేష్ గారు మీడియమ్మా. ఐఎమ్ సో సారీ ఇఫ్ ఐ రాంగ్. ఓకే. సో ఎనీహౌ కొంతమంది ఇక్కడ మనకి ఆల్రెడీ ఉన్నారు. ఓకే, జస్ట్ సెకండ్ డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ చేంజింగ్ మై కెమెరా సెట్టింగ్స్ లిటిల్ బిట్. ఈరోజు ఎందుకన్నా కొంచెం నేను బాగా కనిపిస్తున్నాను ఈసారి. ఇప్పుడు నేను బాగా కనిపిస్తున్నాను అందరికి? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడే నేను గ్లామరస్గా కనిపిస్తున్నాను నాకు తెలిసి, ఎందుకంటే అందరి మొహాల్లో ఒకసారి బాగా నవ్వు వస్తుంది నన్ను చూసి. కామెడీగా అయితే కనిపించట్లేదు కదా. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. మనం ట్రైనర్స్గా, లేదా ఒక మోటివేషనల్ ఆర్
ఇన్స్పిరేషనల్ స్పీకర్గా మనం వెళ్ళడానికి రెడీ అయిన తర్వాత మనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకోవచ్చు. దాంతో పాటుగానే మనకంటూ ఒక వాల్యూ పొజిషన్ ఇచ్చుకోవాలి కదా మనం. ఈవెన్ ఏ బిజినెస్లో కానీ ఏ జాబ్లో కానీ ఎక్కడైనా కాంపిటీటర్స్ అయితే ఉంటారండి. సో ఈ కాంపిటీటర్స్ ఉండేటప్పుడు మనకి తగినట్టుగా మనకి తగినట్టుగా మన యొక్క టాలెంట్ కానీ మన యొక్క యునిక్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం ఎంత క్రియేటివ్గా ఎంత వేరియస్గా మిగతా వాళ్ళకంటే ఎంత భిన్నంగా మనం మన ప్రయత్నంతో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతాం. మనకు అప్పచెప్పిన ఏ పనైనా సరే కానీ మేబీ ప్రొఫెషనల్ ఆర్ బిజినెస్ వైజ్ ఆర్ కెరీర్ వైజ్ స్టూడెంట్స్కి కూడా అండి వాళ్ళ దగ్గర కూడా సేల్స్ అండ్ మార్కెటింగ్ ఉంటుంది. సో సేల్స్ అండ్ మార్కెటింగ్ లేకుండా ఎక్కడ జరగదు. అమ్మ గోరు ముద్దలు తినిపిస్తూ కూడా పిల్లోడితో బాబుతో పాపతో అక్కడ కూడా ఒక సేల్ చేస్తారు, ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని ఉపయోగిస్తారు. తినిపించేది పప్పు అన్నం ముద్ద కానీ చూపించేది చందమామని. చందమామని చూపిస్తూ చూడు ఎంత చల్లగా ఉందో, ఎంత హాయిగా ఉందో, ఎంత బాగుందో చూడు, అటు చూడన్నా అటు చూడన్నా అని చెప్పి బతిమలాడుతూ అక్కడ తన టార్గెట్ ఏంటి, అక్కడ సేల్ అవ్వాలి. ఏంటది, ఆ ముద్ద అనేది తన నోట్లోకి వెళ్ళిపోవాలి, హ్యాపీగా బాబు తినాలి. సో ఇలా ఒక సేల్ జరుగుతుంది. లేదు ఇంకో రకం కూడా జరుగుతుంది. ఏమని, ఇదిగో తినలేదనుకో ఆ పక్కనే చెట్టు పక్కనే బూచోడు ఉన్నాడు, వాడికి అప్పచెప్పేస్తా, వాడు నిన్ను తినేస్తాడు. తినేమ్మ తినేమ్మ అంటే వెంటనే తినేస్తాడు. సో అయితే బతిమలాడైనా సరే సేల్ అవుతుంది, లేదు అంటే భయపెట్టైనా సరే సేల్ అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్గా మనం కూడా ఇదే సిచ్యువేషన్లో ఉంటామండి. మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతిదీ కూడా మార్కెటింగ్ జరుగుతూ ఉంటుంది. మీరు మీ ఇంట్లో వాడేటటువంటి టూత్ పేస్ట్, మా ఇంట్లో వాడేటటువంటి టూత్ పేస్ట్ ఒకే పని చేస్తున్నప్పటికీ వీఆర్ నాట్ యూజింగ్ ద సేమ్ బ్రాండ్. ఇక్కడ ఎవరిదైనా సరే కానీ మ్యాచ్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ. కానీ ఎంటైర్ ఫ్యామిలీలో మాత్రం ఒకే రకమైనటువంటి టూత్పేస్ట్ని వాడే అవకాశాలు చాలా ఉన్నాయి. అందులో కూడా కొంతమంది ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ వాడుతున్నారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ వాడుతున్నారు. సో టూత్పేస్ట్ దగ్గరే మనకు అంత డిఫరెన్షియేషన్ వస్తుంది అంటే ఒకే పనిని చేసేటటువంటి ఒక కెమికల్ ఐటమ్ దగ్గరే మనం ఇన్ని రకాలుగా ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాము? బికాస్ ఆఫ్ దేర్ స్ట్రాటజీస్, దేర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఇక్కడ మీకు బిజినెస్కి యాజ్ వెల్ యాజ్ మన ట్రైనర్కి కావాల్సినటువంటి ఈ మార్కెటింగ్ స్కిల్స్ ఎలా ఉండాలి, నేను బేసిక్స్ మాత్రమే చెప్తానండి ఇప్పుడు. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీపర్ సెక్షన్, కానీ డీప్గా మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఎగ్జాంపుల్స్ మాత్రం మీకు చూపిస్తాను నేను. క్లియరా అందరికీ? అందరు రెడీనా? రెడీనా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను మాస్టర్స్ ఇన్ ఫార్మసీ చేశానండి. ఎందుకు కనెక్ట్ చేస్తా దీన్ని కూడా, దానికి ఎందుకు చెప్తున్నాను కూడా చెప్తాను మీకు. మాస్టర్స్ ఇన్ ఫార్మసీ అంటే ఎం ఫార్మసీ అనమాట. ఎం ఫార్మసీ అంటే మందులు తయారు చేస్తారు చూసారా, మందులు అమ్మేది కాదు, తయారు చేయటం. దానిలో క్వాలిటీని ఎలా చేయాలి, ఒక ఒక ఫీవర్కి ఒక ట్యాబ్లెట్ ఫామ్ కాకుండా ఇంజెక్షన్ ఫామ్లో ఎలా తయారు చేసుకోవచ్చు, సిరప్లో ఎలా తయారు చేసుకోవచ్చు, ఇలా వీటి మీద నా నాలెడ్జ్ అనేది ఉంటుందన్నమాట. సో అంటే ఓవరాల్గా హ్యూమన్ బాడీని బాగు చేయడం ఎలా అనేది కెమికల్ కాన్షియన్స్ ఉపయోగించి ఎలా నేర్చుకోవచ్చు అనేది నేర్చుకున్నాను నేను. దీని తర్వాత ఒక గమ్మత్తైన విషయం ఏం తెలిసింది తెలుసా అండి, మీరు వాడుతున్నప్పుడు ఈవెన్ క్యాన్సర్ డ్రగ్స్లో కూడా మీరు వాడేటటువంటి ఏ మెడిసిన్లో అయినా సరే కానీ ఒక ట్యాబ్లెట్, డమ్మీ ట్యాబ్లెట్ రావచ్చు. డమ్మీ ట్యాబ్లెట్ అంటే యాజ్ ఇట్ ఈస్గా మిగతా ట్యాబ్లెట్లానే అది ఉంటుంది, కానీ దాంట్లో మెడికమెంట్ అంటే మందు ఏదైతే మనకి జబ్బును తగ్గించేది ఉంటుందో ఆ మందు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీన్నే మా కెమికల్ టైంలో, మా ఫార్మస్యూటికల్ టైంలో ఏమంటామంటే ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం. ఇది చాలా వాటిల్లో వాడుతూ ఉంటారు ప్లాసిబో ఎఫెక్ట్ అనేది, కానీ మెయిన్ యూజ్ చేసేది ఇక్కడే అనమాట. అంటే మన మైండ్ ఏంటంటే నాకు తలనొప్పి వస్తుంది కాబట్టి ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాను అని ఒక్కసారి అనుకున్న తర్వాత ఆటోమేటిక్గా తలనొప్పి తగ్గిపోతుంది. దాట్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద బ్రెయిన్. ఈ బ్రెయిన్ యొక్క ఆలోచన విధానాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే మనం ఒక ట్రైనర్గా, ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక కెరీర్ చూసుకున్న స్టూడెంట్గా ఎవరినైనా సరిగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. మీరు జాబ్ తెచ్చుకోవాలన్నా సరే కానీ ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మనం చేసుకోగలుగుతాం.
ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీ ఇంట్లో విషయం గురించి చెప్తాను నేను ఇప్పుడు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి ఒకరికి కోపంగా చెప్తేనే మాట వింటారు, ఇంకొకరు అమ్మా బాబు అని బతిమలాడితేనే మాట వింటారు. అట్ ద సేమ్ టైం అదే పిల్లోడిని ఒక్కోసారి వేరే రకంగా మనం ట్రీట్ చేస్తే మనకు కావాల్సిన పని చేయించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది కామన్ అండి, మన అమ్మ నాన్న మనకు చేశారు, మనం మన పిల్లలకి అలాగే చేస్తాం, వాళ్ళు కూడా అదే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ జనరేషన్ విల్ హ్యావ్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్, ఆ విధంగానే వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది అందరికీ కామన్గా ఏంటంటే ద బ్రెయిన్. మీరు షాపింగ్ మాల్కి లేదు ఒక డీమార్ట్ లాంటి ఒక పెద్ద సంస్థలోనికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో సామాన్లు మాత్రమే కాకుండా, అంటే మీ ఇంట్లోనికి కావాల్సిన సరుకులు మాత్రమే కాకుండా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఎంతమంది ఇక్కడ అవసరం, ఓకే తర్వాత ఉపయోగపడవచ్చు, ఇది ఆఫర్లో ఉంది కాబట్టి తీసుకుందాం, లేదు ఇది అవును కాదు ఇది కూడా మొన్న ఒకసారి వెతికాను దొరకలేదు కదా ఇది కావాలి ఇప్పుడు తీసేసుకుందాం, వెళ్ళేటప్పుడు అనుకోలేదు బట్ వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రాగా తీసుకొని వస్తాము అని యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. అలాంగ్ విత్ ద నీడ్స్, మనకు ఆల్రెడీ కావాల్సిన వాటితో పాటుగానే ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా మనకు అవసరం ఉన్న కనబడినప్పుడు, అవసరమైనవే అవసరం లేనివే అని నేను అనట్లే, అవసరమైనవే అవి చూసి కొనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ మేడం అరుణ, ఆ, వాణి మ్యామ్. సో డెఫినెట్గా అండి, దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద సైకాలజీ బిహైండ్ వాట్ ఈస్ రన్నింగ్ హియర్. సో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి ఈ సైకాలజీని నేర్చుకోవాలని నాకు ట్రైనింగ్స్లోకి వచ్చిన తర్వాత అనిపించింది. అందుకనే మళ్ళీ ఎంఎస్సి ఇన్ సైకాలజీ కూడా చేశాను మళ్ళీ నేను. సో ఇది చేసిన తర్వాత యాజ్ ఎ ట్రైనర్ నేను పర్సనల్గా కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ కట్టి మరి నేను ట్రైనింగ్ తీసుకుంటుంది ఏంటి అంటే ద న్యూరో మార్కెటింగ్. దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్సింగ్ టాపిక్ ఇన్ ఎవ్రీ ఏరియా. సో దాంట్లో కావాల్సిన టాపిక్స్లో ఆ టాపిక్లో కావాల్సిన కొన్ని కాన్సెప్ట్స్ని ఈరోజు మనం షేర్ చేసుకుందాం. ఎలా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. మనకి జనరల్గా ఇందాక సేల్స్ అని కొంతమంది అనుకున్నాము, మార్కెట్ అని కొంతమంది అనుకున్నాం. సపోజ్ ఈ స్టాండ్ ఉంది కదండి, ఈ స్టాండ్ ఇది నా మొబైల్, ఐ మీన్ నా డిజిటల్ కెమెరా పెట్టుకున్న స్టాండ్ ఇది. సో ఈ స్టాండ్ని నేను ప్రోడక్ట్గా తయారు చేసి దీన్ని మార్కెట్లోనికి తీసుకొని వచ్చి దీనికంటూ ఒక 500, 600, 300 లేకపోతే 1000 రూపాయల ఎంత ఉంది అనేది నేను దీనికి ఒక ప్రైస్ ఫిక్స్ చేయాలి అనుకున్నా, లేదు దీని యొక్క యూసేజ్ ఎంతమందికి ఉపయోగపడుతుంది నాకు తెలియాలి అనుకున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయాల్సింది ఏంటంటే దీని యొక్క అవసరం ఎంత ఉంది అనేది నేను మార్కెట్లో రీసెర్చ్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఎప్పుడు కూడా జరిగేది, మనకు తెలియకుండా కూడా మనకు జరిగేది ఏంటంటే దీని యొక్క అవసరం మార్కెట్లో ఎంత ఉంది అనేది మనకు తెలియాలి. దీన్నే మార్కెట్ రీసెర్చ్ అంటారండి. సేల్స్ అండ్ మార్కెటింగ్లో దీన్ని మార్కెట్ రీసెర్చ్ అంటారు. దీని యొక్క అవసరం ఎంత ఎక్కువ ఉంటే మీరు అంత ఎక్కువ ప్రైస్ని మీరు పెట్టవచ్చు. అంటిల్ అన్లెస్ దీని యొక్క సేమ్ మ్యాటర్ ఉన్నటువంటి ఇంకొక ప్రోడక్ట్ దానికంటే చీప్గా దొరికేంత వరకు కూడా మీరు ఎంత కాస్ట్ కావాలన్నా అంత కాస్ట్ పెట్టుకోవచ్చు. దానికి అవసరం ఉన్న వాళ్ళందరూ కొంటారు. ఒకవేళ ఇది మీరు 1000 రూపాయలు పెట్టి అమ్ముతున్నప్పుడు నేనే దీనికి ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను, కొన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని మొత్తం ఎక్కడ స్క్రూలు ఉన్నాయో అన్నీ తీసేసి దీన్ని మొత్తం స్టడీ చేసి ఇటువంటి దాన్ని తయారు చేయడానికి కనీసం 200 రూపాయలు కూడా నాకు ఖర్చు కావట్లేదు, బట్ ఇది మార్కెట్లో 1000 రూపాయలు వాల్యూ చేస్తుంది కాబట్టి దీన్ని నేను తయారు చేసుకుంటే అట్లీస్ట్ 700 నేను అమ్ముకున్నా సరే కానీ మార్కెట్లో చాలా పర్సెంటేజ్ నేను గెయిన్ చేసుకోవచ్చు. అండ్ దీని కాస్ట్ని నేను ఇంకొంచెం క్వాలిటీగా బెటర్గా నేను ఇవ్వగలిగితే మొత్తం మార్కెట్లో మెజారిటీ పార్ట్ని నేను గెయిన్ చేసుకోవచ్చు అని చెప్పి నాకు ఆలోచన వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా దీనికి ఒక డూప్లికేట్ ప్రొడక్ట్ లాంటిది నేను క్రియేట్ చేసి వెంటనే మార్కెట్లో దించేస్తాను నేను. సో ఇప్పుడు నాకు ఒక కాంపిటేటర్ వచ్చాడు, ముందు ఉన్నవాడు ఆల్రెడీ ఉన్నాడు, ఇప్పుడు కొత్తగా తయారు చేసిన వాడు ఆల్రెడీ ఉన్నాడు, ఇప్పుడు నా కాంపిటీషన్ వచ్చిన తర్వాత దీన్ని ఎదుర్కోవాలన్నా సరే కానీ అగైన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద రీసెర్చ్. ఎంతమంది కాంపిటీటర్స్ మనకు ఉన్నారు మార్కెట్లో, ఈ మార్కెట్ సైజు మనకి తెలిసిన తర్వాత అప్పుడు
మనం ఏ ప్రొడక్ట్ని మనం ఏ రంగులతో ఏ హంగులతో ఎన్ని విధాలుగా ఉపయోగించుకునే విధంగా మనం తయారు చేయొచ్చు అనేది మనకి క్లారిటీ వస్తుంది. ఈవెన్ టు ద ట్రైనింగ్ పార్ట్, మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నటువంటి ట్రైనింగ్ పార్ట్ ఏంటంటే, ఎవరికి ముందు అసలు మీకు తెలిసినటువంటి ట్రైనింగ్ ఇది చేస్తే సూపర్ సార్ మార్కెట్లో అనిపించేలాంటివి ఏమున్నాయో ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి నాతో మాట్లాడండి ఫస్ట్. సరే ఈ ట్రైనింగ్స్ అయితే చాలా మంది అనుకుంటున్నారండి, ఈ ట్రైనింగ్స్ అయితే చాలా మంది అనుకుంటున్నారండి, మీకు అనిపించిన ట్రైనింగ్ గురించి నాకు చెప్పండి. అసలు ఎన్ని రకాల ఏ రకాల ట్రైనింగ్స్ ఉంటాయి అసలు? ఎనీ వన్ ఆఫ్ యూ ప్లీజ్. ఏ ఏంటి సార్ కరెంట్ మాకే మార్కెట్లో ఏ టూల్స్ మీద బాగుంది సార్? ఏ టూల్స్ ట్రైనింగ్? ఏ టూల్స్ ట్రైనింగ్ బాగుంది? సూపర్ సార్, శ్రీను సార్, థ్యాంక్ యూ వెరీ మోటివేషనల్ మచ్. ట్రైనింగ్స్ ఉంటాయి సార్. ఏదమ్మా? మోటివేషనల్ ట్రైనింగ్స్. వెరీ గుడ్. మోటివేషనల్ ట్రైనింగ్ చాలా చాలా వాల్యూ ఉంది. ఇంకా ఎస్ సార్, శేషానంద్ గారు. మార్కెటింగ్ మార్కెటింగ్ మీద సార్ మాకు ఇప్పుడు ట్రైనింగ్ చాలా వస్తున్నాం. సార్ మార్కెటింగ్ ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియా మీద ట్రైనింగ్స్ ఇస్తున్నాయి సార్ చాలా ఇన్స్టిట్యూషన్స్. మనం లీడ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఆ వచ్చిన లీడ్స్ ని ఏ విధంగా కన్వర్షన్ చేసుకోవాలి అనేది మనం పర్టికులర్ పిన్ కోడ్ ఇచ్చి సోషల్ మీడియాలో మనం సెట్ చేయగలిగితే మినిమం ప్యాకేజెస్ తో కూడా ఉన్నాయి. పర్ డే, 2 days, 3 days, సూపర్ సూపర్. మంత్ గణాల సో ప్యాకేజెస్ అంటే ఉన్నాయి. మార్కెటింగ్ లో ఉంది అంటున్నారు మీరు? మార్కెటింగ్ yes అంటే sir. సింపుల్ గా ఒక లైన్ లో నాకు కావాలి. Yes sir. సో మార్కెటింగ్ లో ఉంది, మోటివేషనల్ క్లాసెస్ లో ఉంది, ఏ టూల్స్ ట్రైనింగ్స్ లో ఉంది, ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ సార్. స్టాకింగ్స్ ని సురేష్ గారు పెట్టారు. స్టాకింగ్స్ లో ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ ఉంది. రియల్ ఎస్టేట్ సార్. ఇంకా అండి ఇంకొకటి చెప్పండి ఎవరైనా. స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఉంది సార్. స్పోకెన్ ఇంగ్లీష్ ఆల్సో కమ్యూనికేషన్ స్కిల్స్ లోకి వస్తుంది. ఇంకొకటి అడిషనల్ నేను అడుగుతున్నాను. చూడండి, మీకు రాదు అని ప్రూవ్ చేయడానికో లేకపోతే నాకు బాగా తెలుసు అని ప్రూవ్ చేయడానికి కదా. ఐ వాంట్ టు సోషల్ మీడియా మార్కెటింగ్ సార్. అంటే మీ బ్రెయిన్ కొంచెం పని చెప్పి ఆలోచన మనం చూడకుండా ఎన్ని వదిలేస్తున్నామో మీకు చెప్తాను ఇప్పుడు నేను. హార్డ్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. ఏదమ్మా? హార్డ్ స్కిల్స్ సార్, టైలరింగ్ ఇవైనా, ఎస్, టైలరింగ్ కానీ ఇటువంటివి కూడా హార్డ్ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నారు. బైక్ మెకానిక్ అనేసి ఇలాంటి చాలా ట్రైనింగ్స్ ఉంటాయి సార్. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్ మ్యామ్. ఐ బెట్ యూ మీరు గనక ఏ స్కిల్లో అయినా సరే మీరు ఎక్స్పర్ట్ అయితే గనక ఖచ్చితంగా మీకు మించినటువంటి ట్రైనర్ లేకుండా మీరు ఆ స్కిల్ని మీరు డెవలప్ చేసుకుంటే అట్లీస్ట్ మీకున్న కెరీర్లోనే ఇప్పుడు మీరు ఎందులో అయితే ఏ జాబ్ చేస్తున్నారో ఏ బిజినెస్ చేస్తున్నారో దాని మీద కూడా మీరు ట్రైనింగ్ ఇవ్వచ్చండి. ఎంతమంది ఉన్నా సరే కానీ మీకు తగినట్టుగా మీరు ఇస్తున్నట్టుగా వేరే ట్రైనర్ ఎవరు ఇవ్వలేరు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో మార్కెటింగ్ అంటే ఒక ప్రోడక్ట్ని దించే ముందు మీరు ఇప్పుడు ట్రైనర్స్గా మీకు తెలిసినటువంటి టాపిక్ ఏదైతే ఉందో, పేరెంటింగ్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్ కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్స్ కావచ్చు, అండ్ ఏమంటాం క్రాఫ్ట్స్ అండి తయారు చేసేది కావచ్చు, చిన్నపిల్లలకి డ్రాయింగ్ నేర్పించేది కావచ్చు, పెద్దవాళ్ళకి నేర్పించేది కావచ్చు, మ్యూజిక్ ట్రైనింగ్స్ కావచ్చు, ఇంకా ఇంకా అనుకుంటే బిజినెస్లోనే మళ్ళీ కూడా చాలా ఉన్నాయండి. ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదా చైన్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదు ఒక నెట్వర్క్ మేనేజ్మెంట్ కావచ్చు. ఎన్ని ట్రైనింగ్స్ ఉన్నాయో తెలుసండి అసలు. హ్యూజ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. బట్ దెర్ ఈజ్ ఎస్ నోట్ ఏంటి అంటే మనం బాగా స్కిల్ నేర్చుకుంటూ నేర్పించడానికి రెడీ అయిపోవాలి. నేర్చుకున్నాక నేను చేస్తానంటే ఇట్ విల్ నాట్ బి పాసిబుల్. నేను 4 years అలా ఉండిపోయానండి. అవుట్ ఆఫ్ మై 7.5 years ఆఫ్ ట్రైనింగ్ 4 years నేను నేర్చుకుంటూ ఇంకా చూస్తున్నా కదా, అబ్బా ఆ ట్రైనర్ ఇంకా బాగున్నారు కదా, ఆ లెవెల్కి వెళ్తే కానీ మనం చెప్పలేమేమో, అబ్బా ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళిపోయినా సరే కానీ నాకు ఇప్పటికీ నాకు ఉన్నటువంటి ఒక స్మాల్ డౌట్ ఏంటంటే నా మీద నాకు ఆ లెవెల్కి వెళ్తే కానీ చెప్పలేనేమో. ఈ ఒక్కదాన్ని కనుక తీసేసి మీరు ట్రైనింగ్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డూ సమ్ మార్కెట్ రీసెర్చ్. మీ యొక్క అద్భుతమైన ట్రైనింగ్ ఓపిక ఎందులో ఉందో, ఓపిక అని ఎందుకంటున్నానంటే మీరు ఎంతసేపు చెప్తున్నా, మీరు ఎన్నిసార్లు చెప్తున్నా, ఎంతమందికి చెప్తున్నా, పదే పదే అడుగుతున్నప్పటికీ మీరు చెప్తున్నా మీకు చిరాకు అనిపించకుండా,
మీరు ఎంజాయ్ చేస్తూ నేర్పించగలిగేటటువంటి ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయినా సరే కానీ అదే మీ కోర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అదే మీ కోర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. అప్పుడు మీరు దీన్ని గనక చెప్పడానికి మీరు వెళ్తే మార్కెట్లో చాలా నాయిస్ ఉంటుంది. నాయిస్ అంటే డిస్టర్బెన్స్ అండి. మనం ఒకవైపుకి వెళ్తుంటే ఇంకోవైపు ఇంకోటి పిలుస్తూ ఉంటుంది మనల్ని. కానీ మనం దాని వైపుకి వెళ్ళిపోకుండా మనకి కావాల్సిన దాని వైపు మాత్రం మనం టార్గెట్తో మనం వెళ్తే అప్పుడు మీకంటూ ఒక మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఆ మార్కెట్లో ప్రస్తుతం ఉన్నటువంటి ద టాప్ నాచెస్లో ఎవరైతే ట్రైనింగ్స్ ఇస్తున్నారో వాళ్ళని చూసి వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ లెవెల్కి మీ నాలెడ్జ్ లెవెల్కి ఎంత ఉందో కంపేర్ చేసుకుంటూ నేర్చుకుంటూ మీరు స్టార్ట్ చేయండి. వాళ్ళు 10,000 ఛార్జ్ చేస్తున్నప్పుడు మీరు 1,000 రూపాయలు పెట్టి ఛార్జ్ చేసినా సరే కానీ మీ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కమింగ్ ఫ్యూచర్లో ఒక 3 years 4 years 5 yearsలో అట్లీస్ట్ మీరు కూడా 10,000 ఛార్జ్ చేసే లెవెల్కి వెళ్ళిపోతారు పర్ పర్సన్. కానీ ఆగిపోతే ఏది రాదు. దానికి కావాల్సిందే ఈ ప్రీ మార్కెటింగ్ అనాలిసిస్. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ వాట్ ఈజ్ మార్కెటింగ్ ఎగ్జాక్ట్లీ అండ్ వాట్ ఇట్ విల్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఎవ్రీ వన్స్ బ్రెయిన్. అది ఎలా క్రియేట్ చేస్తుందో అసలు నార్మల్గా ఏముంటాయి అనేది బ్రీఫ్గా చెప్పి అప్పుడు బ్రెయిన్ మీద దీని యొక్క అవకాశాలు దాని యొక్క ఓకే మేబీ పీపీటీ ఓపెన్ అవ్వచ్చేమో, నేను చూపిస్తాను మళ్ళీ ఒకసారి. ఓకే చూస్తాను ఒకసారి. ఓకే అండి, జస్ట్ ఎ సెకండ్. సో మార్కెటింగ్ అనేది ఏ ఒక్కరికైనా సరే కావాల్సింది, ఏ ప్రొడక్ట్ మీద సరే మనం చేయాల్సిందే ఖచ్చితంగా. ఏ ప్రొడక్ట్ కూడా మార్కెటింగ్ చేయకుండా అనేది జరగదండి ఎప్పుడు కూడా. సో మార్కెటింగ్లో మనం చూడాల్సింది గుడ్. ఓకే యా, సార్ నా స్క్రీన్ షేర్ అవుతుందండి? సార్ ఇంకా అవ్వలేదు. జస్ట్ సెకండ్ సార్, ఒకసారి ఆఫ్ చేసి. మార్కెటింగ్ అండ్ సేల్స్. మార్కెటింగ్ని సేల్స్ని మనం డిఫరెంట్గా చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్లో ఒక 5 steps మనం చూద్దామండి. మార్కెటింగ్ అంటే ఏం కాదు, ఇట్స్ ఎ క్రియేటింగ్, కమ్యూనికేటింగ్, డెలివరింగ్ అండ్ ఎక్స్చేంజింగ్ వాల్యూ ఫర్ కస్టమర్స్. ప్రతి కస్టమర్కి కూడా ఒక వాల్యూని మనం ఇస్తూ ఉంటే ఏ బిజినెస్ మ్యాన్ అయినా ఎవరైనా సరే కానీ ఏదో ఒక వాల్యూని మనం క్రియేట్ చేయడం కానీ లేదా కమ్యూనికేట్, ఇందాక చెప్పారు కదా మేడం చెప్పారు కదా స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పి, స్పోకెన్ ఇంగ్లీష్ అనేది కమ్యూనికేషన్ ద్వారా మనం ఇచ్చే సర్వీస్ అది. అక్కడ ప్రొడక్ట్ అనేది డైరెక్ట్గా మన చేతిలో ఫిజికల్ ప్రొడక్ట్ ఏమి ఉండదండి. ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ అనేది ఫిజికల్ ప్రొడక్ట్ కాదు, జస్ట్ పేపర్ మీద మనం ప్రింట్ తీస్తాం కానీ బట్ ఇట్స్ ఎ బాండ్, ఇట్స్ ఎ ట్రస్ట్. జస్ట్ మనం కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకొని ఒక ట్రస్ట్ని చేసుకున్నాం. అలా కాకుండా ఈ మొబైల్ కావచ్చు లేదా ఈ వాటర్ బాటిల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఫిజికల్ ప్రొడక్ట్స్. సో ఈ ఫిజికల్ ప్రోడక్ట్ని ఇప్పుడు దీన్ని తీసుకున్న నార్మల్ వాటర్ బాటిల్ కాదు ఇది. ఇది ఏంటిది? హాట్ వాటర్ని కూడా మనకి కొన్ని గంటల పాటు హాట్ వాటర్గా ఉంచే ఒక ఇన్స్ట్రుమెంట్. సో నాకు ఎక్కువసేపు వేడి నీళ్ళు కావాలనుకున్నప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా కావాలి కాబట్టి ఇట్ వాజ్ క్రియేటెడ్ బై సమ్ వన్ అండ్ కమ్యూనికేటెడ్ టు మీ, ఇట్ ఈస్ దేర్ అని ఆల్రెడీ ఇక్కడ ప్రజెన్స్లో ఉందని చెప్పి నాకు కమ్యూనికేట్ చేయబడింది. అండ్ ఇట్ ఈస్ డెలివరింగ్ సమ్ వాల్యూ టు మీ. నాకు ఇది ఉపయోగపడేటట్లుగా నాకు ఒక వాల్యూని ఇస్తుందండి ఇది. కాబట్టే దీన్ని నాకు మార్కెటింగ్ చేస్తే ఇవన్నీ ఉన్నాయని చెప్పడాన్ని ఎన్ని రకాలుగా అయితే మనం చెప్తూ ఉంటామో, టీవీలో యాడ్ కావచ్చు, ఫ్రెండ్ ద్వారా కావచ్చు, వాట్సాప్లో మెసేజ్ కావచ్చు, ఎన్ని ఛానల్స్ అయినా సరే కానీ డైరెక్ట్గా రోడ్డు మీద ఒక టెంట్ పెట్టుకొని అక్కడ అమ్మే విధంగా కూడా కావచ్చు, ఏ రకంగా అయినా సరే కానీ ఎనీవే దెర్ ఆర్ సో మెనీ వేస్ టు డూ మార్కెటింగ్. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఇది ఒకటి ఉంది మీకు ఉపయోగపడుతుందని చెప్పడానికి. సో యాజ్ ఇట్ ఈజ్గా ఎథిక్స్ని కనుక ఫాలో అయితే మనకి యాజ్ ఇట్ ఈజ్గా ప్రొడక్ట్ యొక్క విశేషాలు అన్నీ చెప్పడం కంటే చెప్తారండి, అన్నీ చెప్తారు. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉందనుకోండి, మనకి కామన్గా మంచి కెమెరా ఉందని లేదా బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువసేపు వస్తుందని, మీకు రేడియేషన్ తక్కువ ఉంటుందని, ఇటువంటివన్నీ ఫీచర్స్ అన్నీ కూడా మనకి మొబైల్ యాడ్స్లో చూపిస్తూ ఉంటారు. కానీ అందరం అన్ని మొబైల్స్ కొనేస్తామా? మనం కొన్ని బ్రాండ్స్ని మాత్రం ఎందుకు నమ్ముతాం? కొన్ని వాటికే మనం ఎందుకు బైండ్ అయి ఉంటాం? ఒకవేళ బ్రాండ్ పిచ్చి లేదనుకోండి మనకి, అంటే బ్రాండ్ పిచ్చి అంటే ఆ బ్రాండ్ మీద ట్రస్ట్ అలా బిల్డ్ చేసుకోలేదు ఇంకా మనం. ఏ బ్రాండ్ ఏదైనా పర్లేదు కామన్గా తీసుకున్నాం అనుకోండి,
అప్పుడు మనకు కావాల్సిన ఫీచర్స్ని బేస్ చేసుకుని వెళ్తాం మనం. సో వాళ్ళు ఏం చేస్తారంటే అండి, అలా ఫీచర్స్ని చూసి ఫోన్ కొందాం అనుకునే వాళ్ళు ఇప్పటికీ కూడా షాప్స్కి వెళ్ళే కొంటున్నారండి. ఇన్ని మొబైల్ షాప్స్ ఉన్నాయి కదా, ఇంకా ఎవరు కొంటున్నారు అనుకుంటున్నారా? వాళ్ళకి బ్రాండ్ అవసరం లేదు అనుకునే వాళ్ళందరూ కూడా షాప్స్కి వెళ్ళి కొంటారు. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు ఫిజికల్గా ఫోన్ పట్టుకొని చూసి, ఓకే కెమెరా ఎలా వస్తుంది, ఈ సైజు ఫోన్ ఉంది, నా జేబులో సరిపోతుంది, 2 సిమ్ములు ఉన్నాయి, ఒక్క సిమ్మే ఉంది, దీని సౌండ్ ఎంత వస్తుంది, ఇలాంటి ఫీచర్స్ వాళ్ళకి కావాలి. సో దాన్ని కొనే వాళ్ళందరూ షాప్కి వెళ్ళే కొంటారు. మనకి ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, OnePlus, యాపిల్, శాంసంగ్, ఇంకా XYZ, ఏ బ్రాండ్ అయినా సరే కానీ మనకు ఆల్రెడీ దాన్ని వాడిన ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, అప్పుడు మనం ఖచ్చితంగా దాంట్లో కొత్త ఫీచర్ మాత్రమే చూస్తాం మనం. సో దిస్ ఈజ్ అబౌట్ మార్కెటింగ్. అంటే మనకి కావాల్సిన అవసరం ఏదైతే ఉందో, అందరికీ కెమెరాస్ కావాలి, డిజిటల్ కెమెరా ఉంటే వాహ్ సూపర్ అనుకునే టైంలోనే ఫోన్లోనే ఒక కెమెరాని పెట్టి, ఒక ఫీచర్ని పెట్టి, ఇట్స్ ఇన్నోవేటివ్లీ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ ద మొబైల్. యాపిల్ కూడా తీసుకొని వచ్చాడు, శాంసంగ్ కూడా తీసుకొని వచ్చాడు. సో ఎంటైర్ మార్కెట్ త్రూ అవుట్ ద వరల్డ్, అప్ టు 300 billion people, they bought that mobile only because of the camera features. కెమెరా వచ్చిన వెంటనే ఏం జరిగిందండి, డిజిటల్ కెమెరా అనేది పక్కకు పోయింది ఇప్పుడు. అండ్ డెలివరింగ్ ద వాల్యూ, ఎప్పటికప్పుడు మీరు కెమెరా పెట్టుకొని జేబులో పెట్టుకొని తిరగలేరు. మీ పాప ఒక స్కూల్లో మీరు సడన్గా వెళ్ళారు, అంటే సడన్గా కాదు, ఫంక్షన్ ఉంది వెళ్ళారు, మీ పాప అద్భుతంగా స్టేజ్ మీద పాడబోతుంది, లేదా మాట్లాడబోతుంది, డాన్స్ చేయబోతుంది. ఇంటికి వెళ్ళి డిజిటల్ కెమెరా తెచ్చుకునేంత టైం మనకు ఉండదు, అంత అంత ఓపిక కూడా మనకు లేదు. వెంటనే కెమెరా మన ఫోన్లో తీసి వెంటనే దాన్ని క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంది. ఇట్ ఈస్ గివింగ్ సమ్ వాల్యూ టు యూ, దేర్ బై యు ఆర్ యాక్సెప్టింగ్ టు రిటైన్ దట్ మొబైల్. లేదా ఇంకొంచెం అక్కడ మీరు అప్సెట్ అయ్యారనుకోండి, క్లారిటీ బాగాలేదని, వెంటనే నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా సరే క్లారిటీగా ఉండే కెమెరా కొనాలి అనిపించినప్పుడు, ఆఫర్లో అది దొరికినప్పుడు, ఖచ్చితంగా మీకు ఎప్పుడో జరిగిన ట్రిగ్గర్ పాయింట్ అనేది మీ బ్రెయిన్లో నుంచి అది కొనండి అని చెప్పి మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. సో ఇన్ని బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటాయండి, మనం కొనేటప్పుడు ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంటాయి. సో మార్కెటింగ్లో ఈ రకంగా క్రియేట్ చేయడం కానీ, కమ్యూనికేట్ చేయడం ద్వారా కానీ, లేదా వాల్యూని డెలివర్ చేయడం ద్వారా కానీ, అంటే ఇప్పుడు స్విగ్గీ కానీ, జొమాటో కానీ ఇవన్నీ ఏం చేస్తున్నాయండి, మనకి డెలివర్ చేస్తూ మనం వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో చాలా బిజీగా, నాకు ఇప్పుడు సెషన్ ఉంది, నాకు ఇప్పుడు ఇంట్లో అనుకోకుండా చుట్టాలు ఎవరో వచ్చారు అనుకుందాం, వచ్చిన వెంటనే నేను ఏం చేయాలి, ఇప్పుడు వాళ్ళ భోజనాలు పెట్టించాలంటే ఆల్రెడీ టైం 9 అవుతుంది. ఏం చేయగలను నేను ఇప్పుడు? వాళ్ళని బయటకు తీసుకుని వెళ్ళలేను, ఇంట్లోనే కూర్చోబెట్టి అలా ఉంచలేను, ఆ తర్వాత వండించుకోవడం ఇప్పుడు అన్నీ అంటే ఒక 10 అవుద్ది, లేట్ అవుద్ది. ఏం చేస్తాను నేను? స్విగ్గీనో జొమాటోనో ఓపెన్ చేసి వెంటనే ఆర్డర్ పెట్టేసి ఫుడ్ తెప్పించుకుంటాను. ఇట్స్ డెలివరింగ్ సమ్ వాల్యూ టు మీ. కాబట్టి నేను దాన్ని ట్రస్ట్ చేస్తాను, ఎంత త్వరగా వస్తే అంత బాగా ట్రస్ట్ చేస్తాను. దాంతోపాటు నాకు ఏదైనా గిఫ్ట్ వచ్చింది అనుకోండి, ఇంకా ఎక్కువగా స్విగ్గీలోనే ఆర్డర్ ఇస్తాను, లేదా జొమాటోలోనే ఆర్డర్ ఇస్తాను, లేదా ఇంకొక యాప్లో ఆఫర్స్ ఉన్నాయనుకోండి దాంట్లోనే ఆర్డర్ ఇస్తాను నేను. సో ఇవన్నీ కూడా మనకి మార్కెటింగ్లో వాళ్ళు వాడే స్ట్రాటజీస్, సో దట్ వీఆర్ బైండింగ్ టు దెమ్. ఒక ట్రైనర్గా మీరు కూడా రేపొద్దున ఒక స్కూల్కి వెళ్ళటానికి, ఒక కార్పొరేట్ కంపెనీకి వెళ్ళినప్పుడు, ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మీకు ఒక టాపిక్ చెప్పమని వాళ్ళు అడుగుతారు. ఆ టాపిక్ చెప్పేటప్పుడు ఓన్లీ ఆ టాపిక్ మాత్రమే కన్ఫైన్ అయిపోయి, లేదు నేను అది చెప్పను, మీరు ఎలా వింటున్నా వినకపోయినా నాకు అనవసరం, ఇలా కాదండి. వాళ్ళని ఎంగేజ్ చేస్తూ మీరు ఎంత ఇంటరాక్టివ్ వేలో వెళ్ళగలుగుతున్నారు, వాళ్ళకి ఎంత వాల్యూని మీరు ఇవ్వగలుగుతున్నారు. ఇక్కడ చాలా మంది బిజినెస్ పీపుల్కి ఆల్రెడీ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసు కొంత పార్ట్, ఇందులో ఆల్రెడీ చాలా స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు. బట్ దీనికి ఎడిషనల్గా నేను ఏమైనా ఇస్తానా అనే ఎంతూజియాజంతో వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. అంతేగాని నాకు తెలియదు కదా, నాకెందుకు, నా మార్కెటింగ్ అంటే నాకు తెలుసు కదా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోలేదు. సో వాళ్ళకి ఏమైనా నేను వాల్యూ ఇవ్వగలనా లేదా అనేది ఈ రోజున ప్రిపేర్ చేసుకొని రాగలగాలి. అది ట్రైనర్కి ఉండవలసినటువంటి మెయిన్ మోటో. సో మనం ఏ వాల్యూ ఇవ్వబోతున్నామో అనేది చూద్దాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్లో ఇంకొక నెక్స్ట్ థింగ్ ఏంటంటే 3 pillars ఉంటాయండి. 3 pillars నథింగ్ బట్ మార్కెట్ రీసెర్చ్, సెకండ్ థింగ్ ఇస్ బ్రాండ్ పొజిషనింగ్ అండ్ మార్కెట్ ఎగ్జిక్యూషన్. సో మార్కెట్ రీసెర్చ్ అంటే దిస్ is nothing but understand the audience needs and pain points.
మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్ కావచ్చు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ కావచ్చు, లేదు అంటే ఒక టీచర్ కావచ్చు, ఒక ట్రైనర్ కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డెలివర్. మీకు ఏది మీరు డెలివర్ చేయగలుగుతారు. రియల్ ఎస్టేట్లో ప్రోడక్ట్ ఉందంటే ఆ ప్రోడక్ట్ని మీరు ఎంత స్టడీ చేయమని చెప్తారంటే కంపెనీ వాళ్ళు కూడా అదే చెప్తారండి ప్రతి మార్కెటర్కి కూడా. ఎందుకని అంటే అంత స్టడీ చేసిన తర్వాత ఆడియన్స్ యొక్క నీడ్స్ ఏంటి దాన్ని బేస్ చేసుకొని ప్రొడక్ట్ని అమ్మగలుగుతారు తప్పితే మీ దగ్గర ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి కొనరు. మీ దగ్గర ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కొనరు. వాళ్ళ యొక్క అవసరం ఏంటి, వాళ్ళ యొక్క పెయిన్ పాయింట్ ఏంటి. నా పెయిన్ పాయింట్ ఇప్పుడు మా ఇంట్లో చుట్టాలు వచ్చారు, నేను దీనికి వెళ్ళలేను, ఇంట్లో ఫ్రస్ట్రేట్ అయిపోతాను. ఇవన్నీ ఫ్యామిలీలో జరిగిన పెయిన్ పాయింట్స్. ఇటువంటి చాలా మంది ఇళ్ళలో చాలా జరగచ్చు. వాళ్ళందరూ పెయిన్ పాయింట్స్ని సాల్వ్ చేస్తూ ఒక సింపుల్ యాప్ ఒకటి వచ్చింది. దాని ద్వారా నేను ఫుడ్ని ఆర్డర్ చేస్తున్నాను, ఇంటికి తెప్పించుకుంటున్నాను. నేను ఎక్స్ట్రా మనీ పే చేసినా నాకు ఏం పెయిన్ అనిపించదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ సాల్వింగ్ మై నీడ్, ఇట్ ఈస్ ఆల్రెడీ సాల్వింగ్ మై ప్రాబ్లం. సో అలా మీరు వెళ్ళబోయే మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ యొక్క నీడ్స్ ఏంటి, వాళ్ళ యొక్క పెయిన్ పాయింట్స్ ఏంటి అనేది మీరు గెయిన్ చేసుకోవాలి. అంటే స్టూడెంట్స్కి వెళ్ళేటప్పుడు ఏ స్కూల్కి అయితే వెళ్తున్నారో ఆ స్కూల్లో ఏది ల్యాక్ అయ్యిందో అది మనం ఐడెంటిఫై చేయగలగాలండి. మనకు నచ్చింది చెప్పడానికి మనం వెళ్తే ఎవరు మనల్ని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకి కావాల్సిందే మనం ఇవ్వగలగాలి. చాలా మంచి కార్పొరేట్ స్కూల్ అది. పిల్లల పేరెంట్స్ అందరూ కూడా ఇద్దరు ఎర్నింగ్లో ఉన్నారు కాబట్టి పిల్లల్ని చాలా అల్లరిముద్దుగా పెంచుతూ ఉంటారు. మేబీ సింగిల్ కిడ్ కూడా అయ్యి ఉండొచ్చు. వాళ్ళు ఎంత రెక్లెస్గా ఉంటున్నారండి. అసలు మా స్కూల్లో అసలు మా వల్ల కావట్లేదని ప్రిన్సిపల్ మీకు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఒక గోల్ పెట్టుకుని చెప్పండి సార్ అంటే ఓన్లీ గోల్ సెట్టింగ్ మీద మాత్రమే మీరు వెళ్ళారనుకోండి, పిల్లలు వినరండి. పిల్లలు వినరు. వాళ్ళకి కావాల్సిన బిహేవియర్ చేంజ్ తీసుకుని రావడానికి మీరు ఏం చేయాలనేది అక్కడ మీరు యాడ్ చేసిన వాల్యూ. మీరు అడిగేటటువంటి ఆ పెయిన్ పాయింట్స్, మీ స్కూల్లో ఇంకా ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ మీరు ఏం చేస్తూ ఉంటారు, ఈ క్వశ్చన్స్ అన్ని అడిగిన తర్వాత వాళ్ళ యొక్క అసలైన అవసరం ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు ఒక ట్రైనర్కి మీకు కావాల్సిన దాన్ని మీరు డెలివర్ చేయగలుగుతారు. ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అనేవి కొన్ని వందల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అందులో అన్నీ నాకు అవసరం లే. నాకు ఒక పాప పుట్టింది, ఒక బాబు పుట్టాడు కాబట్టి నేను వాళ్ళ మీద కొంచెం వాళ్ళకి ఫ్యూచర్ సెటిల్ చేయడానికి నాకు ఏమైనా అవకాశం ఉంది, అటువంటి అప్పుడు ఇన్సూరెన్స్ చూస్తున్నప్పుడు నాకు కావాల్సిన ప్రొడక్ట్ మాత్రమే నేను అడుగుతాను. నేను అంతే. నేను అది ఉంది, ఆ అవసరాన్ని మీరు తెలుసుకొని ఆ ప్రొడక్ట్ మాత్రం మీరు ఇవ్వగలగాలి. అది తప్పితే వీళ్ళకి బాగా ప్రాఫిట్ వచ్చే ప్రోడక్ట్ గురించి మీరు చెప్తున్నారు అనుకోండి, ఓకే ఓకే సార్ చూస్తాను సార్, మళ్ళీ కాల్ చేస్తాను సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. లేదా మీకు మళ్ళీ కనిపించడం మీతో అసలు ఆల్రెడీ కట్టేసాను సార్ అని చెప్తారండి. సో ఏది అవసరం ఉందో దాన్ని మాత్రమే మీరు ఫుల్ఫిల్ చేయాలి. సో అవసరాన్ని ఐడెంటిఫై చేయగలగాలి. దట్ ఈస్ కాల్డ్ మార్కెట్ రీసెర్చ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ బ్రాండ్ పొజిషనింగ్, అంటే ఎస్టాబ్లిషింగ్ క్రెడిబిలిటీ అండ్ యూనిక్నెస్. మీకంటూ క్రెడిబిలిటీ ఉండాలి. క్రెడిబిలిటీ అంటే మీ మీద నమ్మకం ఉండాలి. ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకోగలగాలి. సమ్ XYZ అండి, నేను ఇలా ఇంపాక్ట్లో ట్రైనింగ్ అయ్యాను కాబట్టి నాకు ఇంపాక్ట్ సర్టిఫైడ్ బ్యాడ్జ్ వచ్చేసింది కాబట్టి మీరు నాకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను మీ ట్రైనర్స్కో లేకపోతే మీ మార్కెటింగ్ ఏజెన్సీకి నేను నేర్పించేస్తానని చెప్పాను అనుకోండి, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. మీరైతే అదే కంపెనీలో ఎండీగా ఉంటే ఇస్తారా? ఇవ్వమండి, ఎవరు ఇవ్వం. అలా సొంతంగా ఒక వచ్చి చెప్పేసారంటే ఇవ్వం. క్రెడిబిలిటీని క్రియేట్ చేసుకోవాలి. ఎలా? మనం గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళేటప్పుడు, మన గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళాలని మనం చెప్తున్నాం కదండి, దట్ ఈస్ ద ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మైండ్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ మైండ్. నేను చెప్తున్నానండి, నాకు ట్రైనింగ్స్ ఎలా వచ్చి చెప్తున్నాను. నేను ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే అక్కడ నుంచి వేరే గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ అని పిలిచారు. నేను దూరం అనుకోకుండా నేను వెళ్ళిపోయాను అక్కడికి. వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే పేరెంట్ కమిటీ చైర్మన్ ఉంటారు కదండి, ఆయన కూర్చున్నారు అక్కడ. ఆ సెషన్లో ఆయన కూర్చున్నారు. ఆయన పేరెంట్ కమిటీ చైర్మన్ నాకు తెలియదు, జస్ట్ ఏదో తెలుసు అంతే, జస్ట్ ఆయన ఒక పర్సన్ అంతే అక్కడ నాకు కూడా. ఆయన చూసిన తర్వాత అక్కడ నుండి ఆయనకు ఒక ఓన్ స్కూల్ ఉంది, ఆ స్కూల్కి ప్లస్ ఇంకొక స్కూల్కి కలిపి నాకు ఒక సెషన్ ఇప్పించారు అక్కడ. అది పెయిడ్ సెషన్ నాకు. అది నేను చెప్పేది గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఫ్రీ సెషన్ చెప్పాను, కానీ నాకు అక్కడ పెయిడ్ సెషన్ వచ్చింది నాకు. ఆ పెయిడ్ సెషన్లోకి వెళ్ళిన తర్వాత ఒక చైన్ ఆఫ్ ఒక కార్పొరేట్ స్కూల్ శ్రీకాకుళం దగ్గర నుండి అటు
విజయవాడ, ఇంకా బియాండ్ దట్ ఉన్నాయి, బట్ నేను విజయవాడ వరకు మాత్రమే సర్వీస్ చేయగలనని చెప్పేసి అనమాట అప్పుడు నేను. సో అలా మనకి ఎక్కడి నుంచి అవకాశం వస్తుందో మనకు తెలియదు. ఆ క్రెడిబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది నాకు? నేను గవర్నమెంట్ స్కూల్స్లో చెప్తున్నప్పుడు నాకు ఒక క్రెడిబిలిటీని ఏర్పరచుకోవడానికి నాకు ఫీడ్బ్యాక్ ఫామ్స్ తీసుకోమని చెప్తాం మనం గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళిన తర్వాత. ఇవన్నీ మీరు ఒక ఫైల్ చేశారనుకోండి, ఎంత బాగుంటుందని. మీరు ఒక కార్పొరేట్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఆల్రెడీ చెప్పాము సార్, మేము ప్రాజెక్ట్ ద్వారా చేసాము, మన ఇంపాక్ట్ నుంచి మాకు ప్రాజెక్ట్ ఉన్నదండి, సో ఆ ప్రాజెక్ట్లో మేము చేసామని చెప్పాము అనుకోండి, అదే మీకు క్రెడిబిలిటీ. ఇంతమంది గవర్నమెంట్ స్కూల్స్ హెడ్ మాస్టర్స్ మీకు సర్టిఫై చేస్తే, మీరు చాలా ఎక్సలెంట్గా చెప్పారని, సెషన్ చెప్పారని సర్టిఫై చేస్తే, ఎందుకు ఇవ్వరండి మీకు వేరే కార్పొరేట్ స్కూల్స్ నుంచి ట్రైనింగ్ అనేది? సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ క్రెడిబిలిటీ. అప్పుడు మీ బ్రాండ్ అనేది పొజిషనింగ్ వస్తుంది. బ్రాండ్ పొజిషనింగ్ అంటే ఎక్కడ మనం సెట్ అవుతామో మనల్ని మనం తెలుసుకోవడం అండి, సింపుల్గా చెప్పాలంటే. సో అది మనం ఒక్కొక్క స్టెప్గా మనం బిల్డ్ చేసుకుంటూ మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ మార్కెట్ ఎగ్జిక్యూషన్ యూజింగ్ ద టూల్స్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక టూల్ అండి, అంతే. అది డిజిటల్ మార్కెటింగ్ అనే దాంట్లో చాలా వాస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది అందులో మళ్ళీ. సో అది టూల్స్ని ఉపయోగించుకొని మనం ఎలా బిల్డప్ చేసుకోవచ్చు. స్టోరీ టెల్లింగ్ అంటే మనకు ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ చెప్పే ఉంటారు. మనకి సెషన్ అయిపోయింది సార్, మనకి 3 సార్. సో ఎంతమంది అండి నిజంగా ఇప్పటికిప్పుడు ఒక స్టోరీని క్రియేట్ చేయగలరు చెప్పండి? ఎంతమంది క్రియేట్ చేయగలరు స్టోరీని? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. వాణి మ్యామ్ చేయగలుగుతా అన్నారు, శ్రీను సార్ చేయగలుగుతా అన్నారు, ప్రశాంత్ సార్ చేయగలుగుతా ఉన్నారు. సూపర్. డూ యూ నో హౌ ఇంపార్టెంట్ అండ్ హౌ మచ్ నీడ్ ఈస్ దేర్ ఇన్ ద మార్కెట్? మార్కెట్లో మనకి ఇప్పుడు ఎందుకండి టీవీలో యాడ్స్ వస్తాయి కదా, మనకి యాడ్ వచ్చేటప్పుడు ఆ వీడియో రన్ అవుతుంటే ఎందుకండి మనం అలా కనెక్ట్ అయిపోయి 30 సెకండ్స్ యాడ్ అండి, జస్ట్ అది 30 సెకండ్ యాడ్. మీకు తెలుసా విషయం? మీరు ఒక్కసారి టైం చూసుకోండి కావాలంటే. 30 సెకండ్ యాడ్లో మనం అంత కనెక్ట్ చేస్తారంటే హౌ దే ఆర్ బిల్డింగ్ దేర్ స్టోరీ విత్ దేర్ ప్రొడక్ట్. అది స్టోరీ క్రియేట్ చేయడం అంటే. లేదు మీరు ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు అక్కడ విరిగిపోయినటువంటి ఒక చాక్ పీసులు 4 తీసుకొని ఆ 4టిని పట్టుకొని, ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటాయి, ఖచ్చితంగా ఒకటే సైజులో ఉండవు. ఈ 4గురిని కూడా మీరు టీమ్ బిల్డింగ్ కోసమనో లేదంటే ఒక అన్నదమ్ముల రిలేషన్ కోసమని రామాయణంతో పోల్చొచ్చు, 4 అన్నదమ్ములతో పోల్చొచ్చు, లేదా 5 చాక్ పీసులు తీసుకొని ఎవరు మన మహాభారతంలో ఉన్నటువంటి పాండవులతో పోల్చొచ్చు. హౌ యు ఆర్ యూటిలైజింగ్ ద రిసోర్సెస్ అండ్ హౌ యు ఆర్ క్రియేటింగ్ ద స్టోరీ, అది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీరు మార్కెట్లోనికి ఎంత ఈజీగా వెళ్ళగలుగుతారని అంత ఈజీగా వెళ్ళగలుగుతారు. ఒక కొటేషన్ చెప్పమని మనకు రోజు చెప్తూ ఉంటారండి. కొటేషన్ చెప్పమనేటప్పుడు జస్ట్ కొటేషన్ చూసుకుని వచ్చి కొటేషన్ చెప్పడం కాదండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే కెపాసిటీ మనకి క్లాస్ రూమ్లో రాగలగాలి మనకి. సో ఆ విధంగా చేసినప్పుడు అప్పుడు మీరు ఈ 3 పిల్లర్స్ని మీరు ఏవైతే అనుకుంటున్నారో, మార్కెట్ రీసెర్చ్, బ్రాండ్ పొజిషనింగ్ అండ్ మార్కెట్ ఎగ్జిక్యూషన్, ఈ 3టిని కనుక మీరు చేయగలిగితే మార్కెటింగ్లో ఆల్రెడీ మీరు 80% పనిని మీరు కంప్లీట్ చేసేసినట్టే. ఇవి ఎలా మనకు ఉపయోగపడతాయి అనేది నేను స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు చాలా చాలా ప్రొడక్ట్స్ మీరు చూస్తూ ఉంటారు మార్కెట్లో, బట్ కొన్ని ప్రొడక్ట్స్ని ఎందుకు కొంటారంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఫాంట్, ఇట్స్ కలర్, ఇట్స్ బ్యాక్గ్రౌండ్, ఇట్స్ ఎమోషనల్ పిక్చర్ ఆర్ ఇట్స్ ఆఫర్, మేబీ ఎనీథింగ్ అండి. వీటిలో అన్ని కలిపి కూడా కావచ్చు. ఒక్కోసారి ఎస్బీఐ లోగో అని చూడంగానే అది ఎస్బీఐ అని మనకు వెంటనే తెలిసిపోతూ ఉంటుంది. మీకు తెలుసా అసలు డైరీ మిల్క్ చాక్లెట్ లాంటి ఎన్ని డూప్లికేట్ చాక్లెట్స్ వచ్చాయో? పిల్లలకి అది కనిపిస్తుంది, ఎందుకంటే ఆ ర్యాఫర్ అనేది స్మూత్గా వైలెట్ కలర్లో ఒక డైరీ మిల్క్ చాక్లెట్ లాగా పెట్టేసి, అది ఏ సుత్తి చాక్లెట్ అయినా సరే కానీ పిల్లలు నాకు అదే కావాలి అదే కావాలంటారు. ఒక్కసారి అది తినిపించారు అనుకోండి, మళ్ళీ వాడు డైరీ మిల్క్ కూడా తినండి ఇంకా. తెలుసా? అంత వేరియేషన్ ఉంటుందండి. ఇట్ ట్రిగ్గర్స్ ద స్టోరేజ్ ఆఫ్ యువర్ బ్రెయిన్. సైకాలజీ ఏం చెప్తుందంటే, ఎమోషనల్గా ఏ వ్యక్తినైనా సరే కానీ మనం కదిలించగలిగితే
అవతల వ్యక్తికి ఉన్నటువంటి నీడ్ని ఎమోషనల్గా క్యాలిక్యులేట్ చేయగలిగితే యూ క్యాన్ సేల్ యువర్ ప్రొడక్ట్. దాట్స్ ద సింపుల్ థింగ్ ఇన్ ద మార్కెటింగ్లో. సో మార్కెటింగ్ మీరు చెయ్యాలి అనుకునేటప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎమోషనల్ ట్రిగ్గర్స్ని మీరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో చూసుకోవాలి. లైక్ నేను ఇందాక చెప్పినట్లుగా కోకా కోలానో లేదా థమ్స్అప్నో ఎందుకని అంత థండ్రస్గా చూపించాలి? థమ్స్అప్ని ఎందుకు చూపిస్తారు అంత థండ్రస్గా? అంటే డేరింగ్ ఉండాలి అన్నట్టుగా చూపిస్తారు. నైకీ షూ ఎప్పుడు కూడా నైకీని వాడండి, మా సోల్ మంచిది, మా లేస్ చాలా స్మూత్గా ఉంటాయి, మా సోల్ చాలా స్మూత్గా ఉంటుంది, ఇవన్నీ ఎప్పుడు చెప్పదండి. నైకీ షూస్ తెలుసు కదా మనకి, నైకీ షూస్ అంటాం మనం. ఆ షూస్ ఆల్వేస్ ఏం చెప్తే తెలుసా అండి? దిస్ ఈజ్ ఫర్ ఎ విన్నర్ ఆర్ టు యాక్షన్ టేకర్. మీరు స్టార్ట్ చేయండి, వీఆర్ విత్ యూ అని చెప్తుంది. ఈరోజే నాకు ఒక సెషన్లో తెలిసిందండి, పూమాకి పివిఎంఏ అని చెప్పి ఒక స్పెల్లింగ్ మిస్టేక్ చేసి కొన్ని హోర్డింగ్స్ పెట్టడం వల్ల బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిందని తెలిసిందనమాట. సో వై? బికాస్ పివి సింధుతో పూమా వాళ్ళు టైఅప్ అయ్యారు కాబట్టి ఆ రెస్పెక్ట్ ఇస్తూ మేము అలా చేస్తున్నామని చెప్పి వాళ్ళు చూపించగలిగారు అనమాట అప్పుడు. సో వాళ్ళు ఖర్చు పెట్టకుండానే న్యూస్ లెటర్స్లో, న్యూస్ పేపర్స్ అన్నిటిలో వచ్చేసింది ఏమని, పూమా ఫస్ట్ టైం స్పెల్లింగ్ మిస్టేక్ చేసింది, లేదా బ్రాండ్ ఏదో చేంజ్ చేస్తుంది, ఏదో నేమ్ చేంజ్ చేస్తుంది, ఏదో ప్రయోగాలు చేస్తుంది, ఇటువంటివన్నీ వచ్చాయి అనమాట మార్కెటింగ్లో. సో మార్కెటింగ్ అనేది అటెన్షన్ గ్రాబింగ్ కోసం మాత్రమే ఉపయోగపడే ఒక టూల్. కానీ సేల్ జరగాలి అంటే ఈ మార్కెటింగ్ ఎంత బాగా జరిగితే అప్పుడు మీకు సేల్ అనేది అంత ఈజీ అవుతుంది. ఈజీ మాత్రం అవుతుందండి, సేల్ అయిపోదు అక్కడ. సో మార్కెటింగ్ ద్వారా మనం కస్టమర్స్ని గెయిన్ చేసుకోగలుగుతాం, లీడ్స్ని ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాం. లీడ్స్ ఆర్ నథింగ్ బట్, ఒక ప్రోడక్ట్ని కొనాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ లీడ్స్ అవుతారండి. మీరు 1000 మందికి ఆ ప్రోడక్ట్ని చూపించినా సరే కానీ నాకు అవసరం లే అనుకున్న 900 మంది వెళ్ళిపోతారు పక్కకి. ఓన్లీ 100 మంది మాత్రం మన వైపు వస్తారు, ఓకే ఆ ప్రోడక్ట్ ఏంటో చూద్దామని చెప్పి. ఆ చూసిన దాంట్లో వాళ్ళకి ఆ ఫీచర్స్ నచ్చి వాళ్ళకి అవసరం ఉందనిపిస్తే కొనేవాళ్ళు 10 మంది మాత్రమే ఉంటారు. సో 100 లీడ్స్ వచ్చాయి, 10 సేల్స్ మాత్రమే అయ్యాయి. సరే ఏంటి సార్ అంత తక్కువ, 1000 మందికి మన ప్రొడక్ట్ చూపిస్తే 100 మంది లీడ్స్ రావడం ఏంటి సార్ అంటారా? అబ్సల్యూట్ అండి, ఇది 10 మెంబర్స్ చెప్పాం కదా, చాలా హైయెస్ట్ నెంబర్ అది. ఓన్లీ 2% విల్ బి కన్వర్టెడ్ యాజ్ ఏ లీడ్స్. 100 మంది దానికి చూస్తే 2 మాత్రమే వైపు వస్తారు. మేము మిమ్మల్ని ఇక్కడ ఈ 30 మందిని మేము గ్యాదర్ చేయడానికి ఇంచుమించుగా మేము ఒక 3000 మందిని టచ్ చేసి ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని మేము ఓదర కొడుతున్నా సరే కానీ ఈ 30 మంది మాత్రమే యాక్షన్ తీసుకున్నారు. సమ్ వాట్ చేంజ్ చూద్దాం అని కొంతమంది వస్తే, నేను చేంజ్ అవుతాను అనుకుని కొంతమంది వస్తే, అసలు ఏం చెప్తారో చూద్దాం అని వచ్చిన వాళ్ళు కూడా ఇందులో ఉంటారండి. సో ఎంతమంది మళ్ళీ ఇక్కడ నుంచి ట్రైనింగ్ కంటిన్యూ చేస్తారంటే అగైన్ ఇట్ విల్ బి 2 to 3% ఓన్లీ. బట్ మీరు వదులుకుంటే, నేను చెప్పాను కదా ఇందాక ట్రైనింగ్ ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి, నేను ఇందాక చెప్తున్నానండి, నేను ఇందాక ఒక కాల్ చేశాను నేను, అంటే మన ఒక మంచి ట్రైనర్ మనకు తెలిసినటువంటి వ్యక్తే, పేరు చెప్పలేను నేను ఇప్పుడు. బట్ అంటే ఒక తిరుపతిలో ఒక స్కూల్ నన్ను కన్సల్ట్ చేశారనమాట, నాకు ఎత్తున మాకు సెషన్ కావాలని చెప్పి. సో నాకు ఫ్రీగా లేదు, నేను నాకు తెలిసిన వ్యక్తులకి నలుగురికి ఫోన్ చేశాను ఇంపాక్ట్ వాళ్ళకి. నలుగురు కూడా బిజీగా ఉన్నారు ఆ రోజు. ఎయిత్న వాళ్ళకి కావాలి. వాళ్ళు ఆఫర్ చేసిన అమౌంట్ 1 అవర్కి 25,000 అండి. 1 అవర్కి 25,000. మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, బట్ ఇప్పటికీ కూడా స్టిల్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ కన్ఫర్మేషన్. ఎనీ పర్సన్ అని వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా అంత డిమాండ్ ఉందండి. ఎప్పుడు అంటే మీకు ఆ స్టఫ్ చూపించినప్పుడు, ఆ స్టఫ్ మీలో ఉందని మీరు చూపించగలిగినప్పుడు. ఓకే, సో ఇలా మార్కెటింగ్ చేసుకోగలిగిన వాళ్ళకి మాత్రం అటువంటి అవకాశాలు కూడా వస్తాయి. వన్స్ చేసుకున్న తర్వాత అవకాశం మీరు సస్టైన్ చేసుకుంటారో లేదా అనేది అప్పుడు మీ పర్ఫార్మెన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడ్స్ని కన్వర్ట్ చేసుకోగలిగితే అప్పుడు మనం సేల్ వైపుకి వెళ్ళొచ్చు. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ వన్స్ అగైన్. సో సేల్స్లో చూద్దామండి ఒకసారి. ఎస్,
సో సేల్స్లో సేల్స్ ఈజ్ నథింగ్ బట్, ఇది చాలా సింపుల్గా నేను ఇందులో రాశానండి, దీంట్లో ఏం పెద్దగా నేను రాయలేదు ఇక్కడ. బట్ నేను చెప్తూ ఉంటాను, మీరు ఒకసారి నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. సేల్ ఈజ్ క్లోజింగ్ ద డీల్. సింపుల్గా చెప్పాలంటే మీరు సేల్ చేస్తున్నారంటే క్లోజింగ్ ద డీల్. మీరు 1000 రూపాయలు చెప్పిన ప్రోడక్ట్ని మీరు బేరం ఆడి ఇసుక్కొని తొసుక్కొని దానికి కనీసం ఒక 700కైనా సరే మీరు లైట్ ప్రాఫిట్ చూసుకుని మీరు అమ్మగలిగారంటే సేల్ అయినట్టే. వాళ్ళు 600 కంటే కూడా ఎక్కువ రావట్లేదు, మీకు వచ్చిన ప్రోడక్టే 650 రూపాయలు వచ్చింది అనుకోండి ఆ ప్రోడక్ట్, అప్పుడు మీరు లాస్ అమ్మలేరు కదా. సో అక్కడ సేల్ క్లోజ్ అవ్వలేదు. లీడ్ అయితే వచ్చింది మార్కెటింగ్ ద్వారా, కానీ సేల్ క్లోజ్ అవ్వలేదు. ఎందుకు అంటే యు ఆర్ నాట్ ప్రాస్పెక్టింగ్ ద రైట్ పర్సన్. ప్రాస్పెక్టింగ్ అంటే మీకు వచ్చినటువంటి లీడ్స్లో కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరు, క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు, అవసరం ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఇది ఇస్తే తీసుకునే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరు, ఈ సాగ్రిగేషన్ ఉంటుందండి. చాలా సైన్స్ ఉంటుంది దీంట్లో కూడా. బట్ ప్రాస్పెక్టింగ్ అనేది మీరు నోట్ చేసుకోండి. యూ కెన్ ఫైండ్ ఇన్ గూగుల్ ఆల్సో. ఓకే, సో ప్రాస్పెక్టింగ్ అంటే డిఫరెన్షియేటింగ్ ద పీపుల్. మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నప్పుడు 2 crores ప్రాజెక్ట్లో 2 crores చూపించే ఒక విల్లానో లేదంటే ఒక అపార్ట్మెంట్ మీరు చూపించినప్పుడు 2 crores పెట్టగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మీకు తెలియాలి ఫస్ట్. మీకు 100 లీడ్స్ వచ్చినాయి, ఆ 100 లీడ్స్లో ఎంతమంది 2 crores ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉంది అసలు. దట్స్ ద థింగ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. వాళ్ళకు మాత్రమే ఈ ప్రొడక్ట్ని కొనే కెపాసిటీ ఉంటుంది. అంతేగాని 100 లీడ్స్ వచ్చాయి కాబట్టి ఒక్కరు కూడా కొనట్లేదు అంటే 100 మందిలో ఒక్కరు కూడా కనీసం 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కెపాసిటీ లేకపోతే వాళ్ళు కొనరు. ఇది ఫ్యాక్ట్. ఇది మనం సినిమాకి వెళ్ళినప్పుడైనా సరే కానీ యాజ్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్ మనం ఏం చేస్తాం, పిల్లలు అడిగారు అనుకోండి, బడ్జెట్ చూసుకుంటూ వాళ్ళకి ఏం కొనాలో ఇంటర్వెల్లో అవే కొంటాం. అంతేగాని అక్కడ ఉన్నవన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటే లగ్జరీగా కనిపిస్తుంది అని చెప్పి కొనేయగలుగుతామా? నో, కొనలేం మనం. సో అక్కడ కూడా అలాగే ప్రాస్పెక్టింగ్, బడ్జెటింగే ఒక రకమైన ప్రాస్పెక్టింగ్ అండి. అసలు మనకి ఎబిలిటీ ఉన్న కస్టమర్ ఎవరనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అలా ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ పర్సన్తో ఫస్ట్ మీ సేల్ గురించో మీ ప్రొడక్ట్ గురించో వెంటనే చెప్పకూడదు. యూ హ్యావ్ టు బిల్డ్ సమ్ ర్యాపో. ర్యాపో అంటే వాళ్ళకి మనకి ఎక్కడో కనెక్ట్ అయ్యే ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ని ఐడెంటిఫై చేయగలగాలి. మేబీ సేమ్ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, ఒకే ఊరు వాళ్ళు కావచ్చు, లేదు ఒకే ఏజ్ వాళ్ళు కావచ్చు, లేదు ఇద్దరికి కూడా ఇద్దరు ఆడపిల్లలైనా ఉండొచ్చు, లేదు వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా ఒకే స్కూల్లో చదువుకుంటూ ఉండొచ్చు. అప్పటి వరకు మనకు తెలియదు. ఈ ర్యాపో బిల్డ్ చేసుకునే దాంట్లో చాలా డిఫరెంట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఎంతసేపు మన ప్రొడక్ట్ని అమ్మేద్దాం అన్నట్టుగానే మన క్వశ్చన్స్ అడగకూడదు మనం. సో అక్కడ మనం బిల్డ్ చేసుకోవాల్సింది ర్యాపో. ఎప్పుడైతే వాళ్ళకి మన మీద ఓకే ఈ మనిషిని కొంచెం నమ్మొచ్చు అని వాళ్ళకి ఎప్పుడైతే మనమైనా అంతే కదండి, మనం వెంటనే ఎవరైనా మనకు ప్రపోజ్ చేస్తే కొనేస్తామా? మనకి ఇంటికి వచ్చి ఇప్పుడు రోడ్డు మీద కూడా చాలా మంది ఈ పాంప్లెట్స్ పంచుతూ ఉంటారండి. పాంప్లెట్స్ పంచినప్పుడు మనం తీసుకుంటాం, లేకపోతే పడేస్తాం, లేదా పట్టించుకోం కూడా అసలు. ఎందుకని? ఆయన ఎవరో మనకు తెలియదు. అసలు మనకు తెలియని దాంట్లో మనం అసలు కనీసం వాళ్ళ వైపు కూడా మనం ₹1 కూడా పెట్టడానికి మనకి ఇష్టపడమండి. ₹1 కూడా మనం ఇష్టపడం అసలు మనం. సో ఆ ర్యాపో బిల్డ్ చేసుకున్న తర్వాత కష్టమైనా సరే కానీ ఆయన 1,50,00,000 ఆ రేంజ్లో చూస్తున్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ కనుక ఖచ్చితంగా ఒక మంచి ఏరియాలో వస్తూ ఈ వాల్యూ ఈ రోజు ఎలా ఉంది కానీ ఒక 5 నెలల్లో దీని వాల్యూ 2.5 crore ఖచ్చితంగా అయిపోద్దని ఆయనకు అనిపించింది అనుకోండి, కష్టపడైనా సరే కానీ ఇంకో 50 lakh అప్పు చేసైనా ఎక్కడో అరేంజ్ చేసుకున్నైనా సరే కానీ మీ దగ్గర ఉన్న 2 crore విల్లా కావచ్చు లేదా ఆ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ కావచ్చు కొంటారండి అప్పుడు ఆయన. ఎప్పుడు? ఈ బిల్డింగ్ ర్యాపో దగ్గరే మొత్తం అంతా ట్రిక్ ఉంటుంది. మీరు ఎంత ట్రస్ట్ బిల్డ్ చేయగలిగితే అట్ ద సేమ్ టైం ఈ బిల్డింగ్ ర్యాపో జరుగుతున్నప్పుడే మనకు తెలిసిపోతుంది హీఈస్ ఎలిజిబుల్ ఆర్ నాట్. అక్కడ కూడా మనం కొన్ని ఆస్పెక్ట్స్లో మనం అంచనా వేసుకోవచ్చు కొనగలుగుతారా లేదా అనేది. బట్ డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీవన్. అలాగే మీరు ట్రైనింగ్స్ వెళ్ళేటప్పుడు కూడా మీరు కరస్పాండెంట్తోనో ఒక డైరెక్టర్తోనో లేదు ఒక ప్రిన్సిపల్ గారితోనో మాట్లాడేటప్పుడు హౌ యు ఆర్ బిల్డింగ్ ద ర్యాపో. నెక్స్ట్ టైం కూడా సెషన్ వచ్చినప్పుడు మిమ్మల్ని పిలవాలా వద్దా అనేది అక్కడే డిసైడ్ అయిపోతారండి వాళ్ళు.
మన సెషన్ అయిపోయింది కాబట్టి ఓకే సార్ నా డబ్బులు నాకు ఇచ్చేయండి వెళ్ళిపోతాను అన్నట్టుగా ఎంతసేపు డబ్బులు ఎప్పుడు ఇస్తారా అన్నట్టు చూడకూడదు మనం. వీలైతే మనం ఇంకొంచెం వాల్యూ యాడ్ చేయడానికి ఏం చేయాలో కూడా మనం చెప్తాం. మన సెషన్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. మనకు తెలిసినటువంటి టిక్స్ ట్రిప్స్ ఏమైనా ఉంటే అలాంటివి ఏమైనా అక్కడ మనం షేర్ చేయగలిగితే ర్యాపో బిల్డ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మన హ్యూమన్ కనెక్షన్ ఎంత బాగా మెయింటైన్ చేయగలిగితే అంత బాగా అది నెక్స్ట్ టైం కూడా వర్కౌట్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే అండర్స్టాండ్ ద నీడ్స్. మీరు ఐడెంటిఫై చేశారు ఏ అవసరాలు ఉన్నాయని, కానీ అర్థం చేసుకోవడం అనేది చాలా డిఫరెంట్ థింగ్ అండి. అర్థం చేసుకోవడం అనేది చాలా డిఫరెంట్ థింగ్. ఈ వాటర్ బాటిల్ అనేది మళ్ళీ దీనికి వస్తాను నేను. ఈ ఫ్లాస్క్ అనేది నాకు ఎంత అవసరం, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దీన్ని పట్టుకొని వెళ్ళలేను, బ్యాగ్ ఉండదు ఏముండదు, సో నాకు ఇంత అవసరం లేదని నాకు అనిపించి ఉండొచ్చు. లేదా ఆఫీస్లోనే ఆఫీస్ బాయ్ చెప్తే ఏదో హాట్ వాటర్ టైం నాకు అరేంజ్ చేస్తాడు కదా అనుకోవచ్చు. నాకు అవసరమే వేడి నీళ్ళు, కానీ ఈ బాటిల్ కొనుక్కోవడం నాకు ఎంత అవసరం. దీన్ని బేస్ చేసుకొని యూ హ్యావ్ టు ప్రిపేర్. నెక్స్ట్ పాయింట్ అదేనండి, ప్రజెంటేషన్ని మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. సరే ఈ బాటిల్ కొనకపోతే గనక మీకు అక్కడ ఆ రోజు సిచ్యువేషన్లో మీ ఆఫీస్లో మీకు అవకాశం ఉండొచ్చు, ఆఫీస్ బాయ్స్ తెప్పించుకునే అవకాశం ఉండొచ్చు. మీరు సడన్గా ఎక్కడో ట్రాఫిక్లో ఉండిపోయారు, బట్ మీకు గొంతు బాగాలేదు, ఆ టైంలో మీరు హాట్ వాటర్ తాగాలి అంటే ఇటువంటి బాటిల్ మీ కార్లో ఉంటే చాలు సార్. మీకు ఈవినింగ్ వరకు కూడా ఇదే హాట్ టెంపరేచర్ని మెయింటైన్ చేయగలుగుతుంది. సో మళ్ళీ మళ్ళీ మీరు ఎక్కడ వేచి చూడక్కర్లేదు. లేదు అంటే మీరు ఎవరో తాగిన గ్లాసులోనో ఎవరో తాగిన బాటిల్లో తాగక్కర్లేదు. మీకంటూ స్పెసిఫిక్గా యూనిక్గా మీకే ఉంటుంది సార్ ఈ బాటిల్ అనేది. సో ఇలా చెప్పారనుకోండి, ఓకే నిజమే కదా, ఏముందిలే ఒక 500 300 ఓకే తీసుకుందాంలే ఉపయోగపడుతులే అని తీసుకునే అవకాశం ఉంటుంది. హౌ యు ఆర్ ప్రజెంటింగ్ ద సొల్యూషన్ ఫర్ దట్ ఐడెంటిఫైడ్ నీడ్, మీరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన 2 crores ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఫీచర్స్, అద్భుతమైన ఫీచర్స్ ఉన్నప్పటికీ వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా మీరు ప్రజెంట్ చేయకపోతే దే విల్ నాట్ యాక్సెప్ట్ యువర్ ప్రొడక్ట్. వాళ్ళకి అవసరం లేదు అక్కడ. అదే 2 కోట్లు ఇంకో దగ్గర పెడితే బాగుంటుందేమో. అది మీరు ఐడెంటిఫై చేయాలి. ఏమని, వాళ్ళు ఉండడానికి కొంటున్నారా, ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నారా అనేది. సో అక్కడ డిసైడ్ అవ్వగలిగితే అప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ ఏమైనా డిజైన్ చేసి లేదా ఉన్నదాన్ని మీరు అక్కడ డిస్కస్ చేయగలిగితే అప్పుడు మీకు ఖచ్చితంగా ఆ కస్టమర్ అనేవాడు రిటర్న్ అవుతాడు. సో సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అండి. ఓకే, సో ప్రజెంట్ సమ్ సొల్యూషన్ అండ్ హ్యాండిలింగ్ ద అబ్జెక్షన్స్. మీరు ఇన్ని చెప్పిన తర్వాత లాస్ట్లో ఏం చెప్తారంటే, సార్ మీ ప్రోడక్ట్ చాలా బాగుంది కానండి కొంచెం రేట్ ఎక్కువ ఉందండి, మరి అంటే నేను అంత ఎఫోర్డ్ చేయలేను సార్, నన్ను వదిలేను సార్, పర్లేదులేండి నేను తర్వాత చూస్తానులేండి అనేటప్పుడు మీ దగ్గర ఉండే ఆన్సర్ ఏంటి? ఎనీవన్ కెన్ ఆన్సర్ మీ ప్లీజ్. ఆయన కొనగలిగే కెపాసిటీ ఉంది, ప్రోడక్ట్ నచ్చింది, కానీ ఆయన చెప్పిన అబ్జెక్షన్ ఏంటి అంటే, సార్ నాకు రేట్ ఎక్కువ అనిపిస్తుంది సార్ అని చెప్పారనుకోండి, మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? మీరు పోనీ 2 crore అంటే మనం ఊహించలేమండి, ఓకే వదిలేసేయండి. ఈ స్టాండే మళ్ళీ మొబైల్ స్టాండ్కి వచ్చేద్దాం. ఈ మొబైల్ స్టాండ్ అని 1000 రూపాయలు చెప్పాను నేను, మీరు కొనగలరు. దీన్ని కొనడానికి మీరు 1000 రూపాయలు అంటే కొంచెం ఎక్కువ అనిపించినప్పుడు మీరు ఈ అబ్జెక్షన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో చెప్పండి ఈఎంఐ ఆప్షన్ సార్. సార్. ఈఎంఐ ఆప్షన్ ఈఎంఐ. ఎవరో ఒకరు హ్యాండ్ రైజ్ చేయండి సార్, ఐ విల్ టాక్ విత్ హిమ్. శ్రీను గారు, శ్రీను ఆర్కొండ. ఎస్ సార్, చెప్పండి సార్. దానికి కస్టమర్కి ఈఎంఐ ఆప్షన్స్ ఇస్తాము, లేకపోతే అది బటన్ కానట్టు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. అది అట్లా ఎట్లా ఎట్లా తగ్గించాలని చెప్పారు. సూపర్ అండి. ఎప్పుడైతే కస్టమర్కి ఒక ఈఎంఐ ఆఫర్ ఇవ్వచ్చు మనం, సార్ మీరు అదేంటి సార్ మీరు ఇంత మీకు నచ్చిన తర్వాత మీకు డబ్బులే కనుక మీకు ప్రాబ్లం అయితే సార్, నో ప్రాబ్లం సార్, మా దగ్గర ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది, అది కూడా మీరు 3 monthsలో పే చేసేయగలిగితే మీరు మాకు ఇంట్రెస్ట్ కూడా పే చేయక్కర్లేదు సార్. ఆ తర్వాత కావాలంటే వీఆర్ ఆఫరింగ్ విత్ సమ్ అదర్ ఫైనాన్షియల్ సపోర్టివ్ సిస్టమ్ ఉందండి మాకు, ఏ బజాజ్ ఫైనాన్సో లేకపోతే ఎస్బీఐనో ఏదో బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది, సో దాని ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు, ప్రొడక్ట్ మాత్రం వదిలేసుకోకండి సార్ అని చెప్పొచ్చు. రైట్ థింగ్ సార్, సూపర్. ఇంకొకరు
ఇంకొకటి ఏదైనా మేబీ డిస్కౌంట్ చెప్పొచ్చు సార్. ఏదమ్మా? ఆఫర్ డిస్కౌంట్ అని చెప్పొచ్చు. 10% ఇప్పుడు మీరు అన్నట్టుగా డిస్కౌంట్ ఎస్, దీనికే డిస్కౌంట్ యాడ్ చేయొచ్చు. సూపర్, దీనికే డిస్కౌంట్ యాడ్ చేయొచ్చు సార్. ఈ రోజు కనుక మీరు తీసుకుంటే నేను నా పర్సనల్గా మీకు 10% ఆఫర్తో నేను ఇప్పించగలుగుతాను సార్ నేను. సో 10% ఆఫర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా 100 రూపీస్ తగ్గిపోయినట్టే. 900 రూపీస్కి ఇది ఎక్కడ మార్కెట్లో లేదు సార్, అసలు ఈ క్వాలిటీతో ఎక్కడ దొరకట్లే అని చెప్పినప్పుడు సమ్ ట్రిగ్గర్ విల్ బి ట్రిగ్గర్డ్ ఇన్ హిజ్ మైండ్, ఇన్ హిజ్ బ్రెయిన్. బ్రాండ్ చెప్పొచ్చు సార్. బ్రాండ్ చెప్పొచ్చు బ్రాండ్ కానీ సార్, ఈ బ్రాండ్ ఈ ప్రైస్కి మీరు ఎక్కడా తీసుకోలేరు అని చెప్పొచ్చు. ఇంత క్వాలిటీ మీరు ఒక టేబుల్ మీద నుంచి కింద పడినా సరే కానీ గచ్చు పగులుతుందేమో కదా, మా ప్రొడక్ట్ పగలదు సార్ అని చెప్పొచ్చు. అంత స్ట్రాంగ్గా మన ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు. అంటే వాళ్ళు రెండు టెస్ట్ చేయరులేండి, గచ్చు పగలగొట్టడానికి టెస్ట్ చేయరు, ప్రొడక్ట్ పగలగొట్టడానికి టెస్ట్ చేయరు. బట్ హౌ యు ఆర్ డెలివరింగ్ ద థింగ్, డెలివరింగ్ హౌ యు ఆర్ అగైన్ యు ఆర్ కమింగ్ టు మార్కెటింగ్ ద సైకాలజీ. మళ్ళీ వస్తున్నాం మనం అక్కడికి. ఇంకొకటి కూడా చెప్పొచ్చు అండి, ఎవరికైనా సరే కానీ నేను మీకు చెప్తున్నా, ఇక్కడ ఓపెన్ సీక్రెట్ ఇది. ఫోమో అని చెప్పి ఫియర్ ఆఫ్ మూవింగ్ అవుట్ అని ఒక ఫోమో ఆఫర్ అనేది మనం క్రియేట్ చేస్తే కేవలం 3 రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంది. ఇదే 3వ రోజు కాబట్టి ఈ ఆఫర్ ఈ రోజుతో క్లోజ్ అయిపోతుంది. మీరు తీసుకోకపోతే మేమేం చేయలేము సార్. చాలా బాగా నచ్చినటువంటి ఒక బుక్ ఉందండి నాకు. అమెజాన్లో చూస్తే అండి మనకి ఇప్పుడు ప్రొడక్ట్స్ అన్నీ కూడాను మీరు అమెజాన్లో ఓపెన్ చేసి చూడండి. ఓన్లీ 2 ప్రొడక్ట్స్ లెఫ్ట్, ఓన్లీ 5 ప్రొడక్ట్స్ లెఫ్ట్. దాని పక్కన ఒక టైమర్ రన్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో కనుక మీకు ఇస్తే ఈ 2% ఆఫర్ వస్తుంది, లేదు అంటే ఆఫర్ పోతుందని. ఆల్రెడీ మనం కార్ట్లో పెట్టేసాం, అది మనకు కావాలేమో అని చెక్ చేసుకోవడానికి. అర్రే అనవసరంగా మీరు మెయిన్ మనకి ఆఫర్స్ పెడుతూ ఉంటారు కదండి, పెద్ద బిగ్ డీల్ అని చెప్పి పెడుతూ ఉంటారు కదా. ఆ రోజు ఏం జరుగుతుందండి, ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు చూసారంటే ఫస్ట్ దాన్ని కొనేసుకునేంత వరకు అది టైమర్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకా ట్రిక్ ఏంటంటే మన కార్ట్కి యాడ్ చేసింది కూడా వెనక్కి వచ్చేస్తుంది మళ్ళీ ఆ టైంలో మనం కొనకపోతే. బట్ దెర్ ఈస్ నో దట్ కైండ్ ఆఫ్ గ్యాప్. మీరు ఆ రోజు మిస్ అయినా సరే కానీ మీరు 3rd డే మళ్ళీ ట్రై చేయండి, అది ఉంటుంది ఆల్రెడీ. అలా అని చెప్పి సార్ మీరు చెప్పారు కదా మేము ట్రై చేశారండి, అనవసరం లేదు, నేను టీవీ కొందాం అనుకున్నానండి, అది 40% ఆఫర్తో వచ్చింది సార్, మీరు చెప్పారు కాబట్టి నేను కొనలేదు సార్, నా మీద మళ్ళీ మీరు క్వశ్చన్ చేయకండి. అది మీ డెసిషన్ అది. బట్ యూ క్యాన్ చెక్ ద ప్రైసెస్. మీరు ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే, పెద్ద వేరియేషన్ ఏమి ఉండదండి. కానీ అంత బల్క్లో ఒక్క రోజుగా కొన్ని బిలియన్స్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఎంత హ్యూజ్ చేంజ్ వస్తుందండి ఆ రోజు మార్కెట్లో. ఎంత యాడ్స్ ఇస్తారు దానికి, వచ్చే నెలలో వచ్చే ఆఫర్ కోసం ఈ రోజు నుంచి యాడ్ స్టార్ట్ చేస్తారు, మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. మొబైల్లో చూసినా అదే కనిపిస్తుంది, టీవీలో చూసినా అదే కనిపిస్తుంది, యూట్యూబ్లో చూసినా అదే కనిపిస్తుంది, ఫేస్బుక్లో చూసినా అదే కనిపిస్తుంది, ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంటుంది. అప్పుడు మన మైండ్ ఎలా ట్రిగ్గర్ అవుతుందంటే ఇమీడియట్గా ఓకే ఈ ఆఫర్స్ డే, ఇది ఆఫర్స్ డే, ఆ రోజు డేట్, అలారం, డబ్బులు, క్రెడిట్ కార్డులు, బ్యాంక్ కార్డులు, డబ్బులు అన్నీ పెట్టుకుని రెడీగా ఉంటామండి ఆ రోజు. ఇంకొక ట్రిగ్గరింగ్ అదే ఫోమో చెప్తున్నా మళ్ళీ నేను. దీంతో పాటు అదే మింత్రాలో కొన్నారనుకోండి, మీరు షర్ట్ కొంటే దానికి మ్యాచింగ్ చూపిస్తాడు, ఒక ప్యాంట్ చూపిస్తాడు, ఒక షూ చూపిస్తాడు, ఒక బెల్ట్ చూపిస్తాడు, ఒక కళ్ళద్దాలు చూపిస్తాడు, కత్తి చూపిస్తాడు. ఇవన్నీ మనకి ఎందుకండి? అప్పుడు మనం చూసింది షర్ట్ ఒకటి, కానీ మనల్ని ఎలా ట్రిగ్గర్ చేస్తుంది, ఓకే ఇవన్నీ కలుపుకుంటే మీకు ఇంకొక 5% యాడ్ అవుతుంది డిస్కౌంట్ అనేది అని చూపిస్తాడు మళ్ళీ పక్కనే. వెంటనే మనం ఏం చేస్తాం, ఓకేలే మనకి ఇది ఫిబ్రవరి కదా, మేలో ఎలాగో తమ్ముడు పెళ్ళి ఉంది, బట్టలు ఎలాగో కొనుక్కోవాలి, ఈ ఆఫర్లో కొనేసుకుంటే ఇప్పుడు ఏం పోయింది, 2 పడి ఉంటాయి, హ్యాపీగా సరిపోతుంది ఒక సెట్. అవసరంలే మనకు ప్యాంట్ అవసరంలే, అక్కడ షూస్ అవసరంలే, ఏం అవసరంలే, అన్నీ కలిపితే ఒక 30% ఆఫర్ వస్తుంది కాబట్టి కొనేస్తాం. అఫ్ కోర్స్ మనకి యూజ్ అవ్వచ్చు అక్కడ, కానీ హౌ దే ఆర్ ట్రిగ్గరింగ్ అనేది నేను చెప్తున్నాను. నేను ఈ ఫోమో అనేది క్రియేట్ చేయడం వల్ల అబ్జెక్షన్స్ని హ్యాండిల్ చేసే పద్ధతిలో మనం చాలా క్రియేటివ్గా మూవ్ అవుతున్నట్టే. వాళ్ళకి అవకాశం, అబ్జెక్ట్ చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు ఇక్కడ. ఈ ఫోమో క్రియేట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అసలు అబ్జెక్ట్ చేయడానికి అవకాశం ఇవ్వమన్నమాట మనం. మీకు వద్దా, ఓకే ఇంకా 2 ప్రొడక్ట్సే ఉన్నాయి, మీకు వద్దనుకుంటే ఓకే,
అనేటప్పుడు వాడు ప్రైస్ ఆలోచించడు, దాని క్వాలిటీ కోసం చూడడు, ఈ ఎంతవరకు ఉంటుందో చూడటం, వెంటనే కొనేద్దామని చెప్పి ముందు దాన్ని ఫస్ట్ ఆ ప్రోడక్ట్ కొనేస్తారు, తర్వాత మళ్ళీ స్క్రోలింగ్లోకి వెళ్తాడు, మళ్ళీ ఇంకో ఏదైనా కొందామా అని చెప్పి. సో మార్కెట్లో ఇటువంటి క్రియేషన్ కనుక మనం చేయగలిగితే, ఈ 5 స్టెప్స్ చేయాలనేది మనం నేర్చుకోగలిగితే, మీరు ఇచ్చే ప్రోడక్ట్ మీరు ఎలా బిల్డ్ చేసుకున్నారు ర్యాపో అనేది, అండ్ వాళ్ళ అవసరాలను అర్థం చేసుకొని దానికి కావాల్సిన ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకొని ఎటువంటి అబ్జెక్షన్స్ వస్తాయి దాన్ని కూడా మీరు చేసుకోగలిగితే, అప్పుడు మీరు అటు ట్రైనింగ్స్ కావచ్చు అండ్ మీ ప్రోడక్ట్ని సేల్ చేయడం కావచ్చు అండి. నేను ప్రత్యేకంగా నేను ఇచ్చే ఇంకో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే క్రియేట్ యువర్ కోర్స్. ఇప్పుడు ఆల్రెడీ సార్ నా ఇంట్రడక్షన్ గురించి చెప్పారు కదా, ఇంపాక్ట్లో మనం చేసేవన్నీ మ్యాక్సిమం నేను ఏది క్రియేట్ చేయాలి, ఎలా చేయాలి, పీపీటీస్తో సహా నేను క్రియేట్ చేసి ఇస్తూ ఉంటాను కొన్ని. అండ్ మన వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుంటాను, ఆ టెంపవర్తోనే చేస్తాం, అందరం కలిపి టీం వర్క్ అనే చేస్తాం. బట్ నా పర్సనల్గా నేను క్రియేట్ చేసేది ఏంటంటే ఐఎమ్ ఆఫరింగ్ హౌ టు క్రియేట్ కోర్సెస్. ముందు మిమ్మల్ని అనలైజ్ చేసి, అంటే వాళ్ళని అనలైజ్ చేసి వాళ్ళు క్రియేట్ చేసేటటువంటి కోర్సులో ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అనేది నేను చెప్పి వాళ్ళ దగ్గర కోర్సెస్ క్రియేట్ చేపిస్తూ ఉంటాను అన్నమాట. సో అక్కడ ఇదే ప్రాసెస్ అని నేను వాడేది. నేను మీకు వచ్చే స్టూడెంట్స్ ఎవరు, నీ క్లయింట్స్ ఎవరు అనేది ఎలా ప్రాస్పెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా వాళ్ళతో ర్యాపో ఎలా బిల్డ్ చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాల్సిన అవసరాలు ఏముంటాయి, ఆ అవసరాలు అర్థం చేసుకున్న దాన్ని బట్టి మన ప్రజెంటేషన్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ చేసిన తర్వాత ఎక్కడ వాళ్ళు అబ్జెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది, దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవి నేను అక్కడ చెప్తూ ఉంటాను. ఇదే ఇక్కడ మీకు కూడా ఇప్పుడు చెప్పాను నేను. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ క్లోజ్ ద సేల్. మీరు ఏదైనా సరే సేల్ని క్లోజ్ చేయాలనుకునేటప్పుడు ఈ పద్ధతిలో చేస్తే 100% రిజల్ట్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు ఎన్క్లోజ్ హియర్. మీరు మార్కెటింగ్లోనికి వెళ్ళాలి అనుకునేటప్పుడు జస్ట్ సెకండ్ అండి, కస్టమర్ అనేవాడు ఏం ఆలోచిస్తున్నాడు, ఎలా ఫీల్ అవుతున్నాడు, ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నాడు, ఈ 3 పాయింట్స్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ 90% డెసిషన్స్ ఎలా జరుగుతాయంటే సబ్ కాన్షియస్ మైండ్లో జరిగిపోతూ ఉంటాయండి. మనకు తెలియకుండా మనం డెసిషన్ తీసేసుకుంటాం మనం. సో ఆ డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే కొన్నిసార్లు ఇన్ఫ్లుయెన్స్ కూడా అవుతామండి. ఇప్పుడు సపోజ్ సండే జనరల్గా అందరూ నాన్ వెజ్ తింటారు కదండి, ఆ రోజు ఏదో పండగ వచ్చింది అనుకుందాం. పండగ రోజు అందరూ గుడికి వెళ్ళి వచ్చారు, లేదా జనవరి 1st గుడికి వెళ్ళి వచ్చారు, ఆ రోజే సండే పడింది, అందరూ ఓ దగ్గర గ్యాదర్ అయ్యారు, ఒక ఫంక్షన్కి వెళ్ళారు, అక్కడ గ్యాదర్ అయిన తర్వాత ఫ్యామిలీస్తోనే వచ్చారు, అంటే భర్త భార్య ఇద్దరు కలిసి వచ్చారు. వెళ్ళిన తర్వాత అక్కడ నాన్ వెజ్ ఉన్నాయి, వెజిటేరియన్ ఐటమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఎవరో ఒక ఆమె అన్నారండి, అసలు జనవరి 1st రోజున గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరైనా సరే నాన్ వెజ్ తింటారండి అసలు అని అందరితోనూ అడిగింది అనమాట ఆవిడ. అనగానే తిందాం అనుకునే వాళ్ళు 30% డ్రాప్ అవుతారు. ఇది ఫ్యాక్ట్, ఇది ఫ్యాక్ట్ అండి. ఇది బికాస్ వి ఆల్వేస్ వాంటెడ్ టు బీ గుడ్ పీపుల్. అది మంచిదండి, నిజంగా అది చాలా మంచి విషయం. అది మనం మంచిగా ఉండాలి అని మనం ప్రయత్నం చేయాలన్న ప్రయత్నంతోనే అటువంటి వాటిని మనం అడ్డుకట్ట వేస్తూ ఉంటాం. ఎవరేమనుకుంటే నాకేంట్లే అనుకునే వాళ్ళు తినాలనుకుంటే తింటారు, లేకపోతే వద్దనుకుంటే వద్దంటారు. సో ఇలా ప్రతి విషయంలో కూడా జరుగుతూనే ఉంటుంది. మీరు ఎక్కడైనా సరే కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి పద్ధతి కొంచెం ఉంటుంది, దాన్ని నేర్చుకోగలిగితే, స్పెసిఫిక్ స్కిల్ కింద మీరు డెవలప్ చేసుకోగలిగితే యూ కెన్ రాక్ ఇన్ ఏ వెరీ గుడ్ వే. సో మీరు మార్కెటింగ్ చేయాలి, సేల్ చేయాలి అంటే ఫస్ట్ ప్రోడక్ట్ని క్రియేట్ చేయాలి. ప్రోడక్ట్ని క్రియేట్ చేయాలంటే బిఫోర్ గోయింగ్ టు ద మార్కెట్ యూ హ్యావ్ టు రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఏ ప్రోడక్ట్ని క్రియేట్ చేయాలని మీకు తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు మార్కెటింగ్ స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి. అప్పుడు మీరు అబ్జెక్షన్ హ్యాండ్లింగ్, ఆ సేల్స్ స్టెప్ ఏదైతే చెప్పానో ఆ సేల్స్ స్టెప్ని మీరు ఫాలో అయితే ఏ ప్రోడక్ట్ అయినా సరే కానీ సేల్ అవుతుంది, ఇంక్లూడింగ్ అవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. So wish you all the best.
బికమ్ ఎ బెస్ట్ సెల్లర్ ఆఫ్ యువర్ స్కిల్. మీ స్కిల్ని మీరు ఎంత అద్భుతంగా మీరు అమ్ముకోగలిగితే మీరు అంత త్వరగా ఫేమస్ అవుతారండి. ఫేమస్ అవ్వటానికి మనం చేయట్లేదు ఇది, వాల్యూని యాడ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఫాస్ట్గా ఫేమస్ అవుతారు. మీరు నాకు తెలిసినంత వరకు ఇంపాక్ట్ ద్వారా తప్పితే ఇంకెక్కడ కూడా ఏది ఫ్రీగా చేయకండి. దేర్ ఈజ్ సో మచ్ నీడ్, చాలా చాలా అవసరం ఉంది. ట్రైనర్స్ యొక్క అవసరం చాలా ఉంది. మీరు స్కిల్ పెంచుకోండి, మన ఇంపాక్ట్ వాళ్ళకి ఫ్రీగా మనం నేర్పిస్తూ ఉండండి. మీరు ప్రయోగాలన్నీ ఇక్కడ చేసుకోండి, ఇక్కడే డెవలప్ అవ్వండి. ఇక్కడ నుంచి మీరు ఏమైనా కావాలి అంటే వీ విల్ హెల్ప్ యూ టు గివ్ సమ్ ఫీడ్బ్యాక్స్ అండి. మేమే మీకు ఫీడ్బ్యాక్స్ ఇచ్చేలాగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాం మేము. ఆ ఫీడ్బ్యాక్స్ తీసుకొని మీరు బయటకు వెళ్ళి, నాకు ఆల్రెడీ ఇంత ఫాలోయింగ్ ఉందండి, ఇంతమంది నాకు ఇంత 4 స్టార్ రేటింగ్ 5 స్టార్ రేటింగ్ నాకు ఇస్తూ ఉన్నారు నా గూగుల్ పేజ్లో, అండ్ నేను ఫాలోవర్స్ నాకు ఎంతమంది ఉన్నారు, ఏంటి సార్ మీరు జస్ట్ ఫర్ 1 అవర్కి నాకు 2000 3000 అంటే నా వాళ్ళు కాదు సార్. అది మీకు చెప్పే కాజ్ బాగుంది సార్, బట్ నేను అది చేయలేను సార్. వాళ్ళు ఎలా అడుగుతారంటే, సార్ మనం ఈ ఈవెంట్ కోసం అబ్దుల్ కలాం గారు బర్త్డే కోసం చేస్తున్నాం సార్, వివేకానంద గారి బర్త్డే కోసం చేస్తున్నాం సార్, ఇలాంటివి చెప్తారు. బట్ వాళ్ళు ఇవన్నీ చూపించి కార్పొరేట్ స్కూల్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి మేము ఈ ట్రైనింగ్స్ ఇస్తున్నాం, అవి చెప్పిస్తున్నాం, ఇవి చెప్పిస్తున్నాం అని బాగా గుంజేస్తారు వాళ్ళు. సో మనం అటువంటి దానిలో తప్పులేదు. అక్కడికి వెళ్ళి మనం సంపాదించుకోవాలి, ఇక్కడ మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేయడానికి మనకి మన మెంటర్స్, మన ట్రైనర్స్, మన మొత్తం ఈడీ గ్రూప్ అందరూ కూడా రెడీగా ఉన్నామండి. వీఆర్ దేర్ ఫర్ యూ టు గివ్ ఎన్ ఆపర్చునిటీ టు ఎన్హాన్స్ యువర్ స్కిల్. సో జస్ట్ యూటిలైజ్ ద ఆపర్చునిటీ. సో once again, thank you very much for your wonderful participation and enthusiastic listening. Hope this is one more learning from this session. నాకేంటంటే పీపీటీ పనిచేయలేనప్పుడు ఎంత యాక్టివ్గా కెమెరాస్ అన్న ఆన్ చేసుకొని వింటున్నారు, రాసుకుంటున్నారంటే థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇలా కూడా మేనేజ్ చేసుకోవచ్చు, మనం హ్యాపీగా చేసుకోవచ్చు. నాకు ఈరోజు అయితే గొప్ప లెర్నింగ్ అది. సో థ్యాంక్ టు ద గాడ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గంపా సార్, అలాంగ్ విత్ అవర్ సుధీర్ సార్ అండ్ త్రినాథ్ గారు, అందరూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద ఎంటైర్ టైం. సురేష్ గారు, ప్రతి ఒక్కరికి అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.